బీజేపీ నా ప్రాణం, హిందుత్వం నా ప్రాణం. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజకీయ అడుగులు ఎటు ఉండబోతున్నాయి? ఆర్ఎస్ఎస్కి ప్రత్యామ్నాయంగా ఇంకోటి వస్తుందా తెలంగాణలో? ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో కట్టర్ హిందూ కార్యకర్తల్ని ఒక సైన్యంని తయారు చేస్తారు. రాష్ట్ర బీజేపీపై అసంతృప్తితో ఉన్నారు. ఇక్కడ ఏదైనా చెప్పాలంటే పర్మిషన్ కావాలి. కేవలం రాజాసింగ్కి మాత్రమే ఉందా తెలంగాణలో బీజేపీకి అధికారంలోకి రావాలి? ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తలు మనసులో ఉన్నది బీజేపీ రావాలని. చేతు కట్టి పక్కా పాడేస్తే ఆయన ఏం చేస్తాడైనా ఏం చెప్పాలంటే కూడా ఆయన ఆదేశం తీసుకొని చెప్పాలి, ఏం చేయాలంటే కూడా ఆయన ఆదేశం తీసుకొని చేయాలి. ఆయన ఒక్కరే తెలంగాణలో బీజేపీ ఎదుగుదలను ఆపేస్తున్నారు అని మీరు అంటున్నారు. మీలో ఆయనకి ఏమి నచ్చట్లేదు, ఆయనలో మీకేమి నచ్చట్లేదు. కడుపులో కత్తిలు పెట్టుకొని కౌగిలించాలి అట్లాంటివి మాకు అలవాటు లేదు. మాకేం అలవాటు? కడుపులో కత్తి కాదు, చేతిలో కత్తి పట్టుకుంటాం మేము. అసలు బీజేపీలోకి అధికారం రాకుండా చేస్తుంది ఆయనే అని అంటున్నారు. మరి ఆయన బీజేపీలో అంచెలంచెలుగా ఎదుగుతున్నారుగా మీరంటున్న ఆయన. నాలాగా చాలా మంది కూడా ఇదే మీ ఛానల్లో వచ్చి కూడా బాధ్యత పేరు సవాల్ చెప్తారు. కేంద్రంకి ఒక లేఖ రాష్ట్రం, మీ ఐబీ రిపోర్ట్ తెప్పించుకోండి, తెలంగాణలో ఏమి జరుగుతుంది. ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు ఎలాగో 2 years ఉంటారు. 2 years తర్వాత ఒక ప్రెసిడెంట్ బీజేపీకి దొరుకుతారు. అది బండి సంజయ్ గారి రూపంలో కూడా ఉండదు. ఇప్పుడు కొత్త అధ్యక్షుడికి మీరు ఏదైనా మార్పులు చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు? ఒత్తిడిలో పనిచేయకండి, ఫ్రీ హ్యాండ్గా మీరు పనిచేస్తే మీకు మంచి పేరు వస్తుందని రామచంద్రరావు గారికి ఒక నివేదిక. మీరు ఇంకో పార్టీలోకి వెళ్ళడం కానీ పార్టీ పెట్టడం కానీ జరుగుతుందా జరగదా? నా బీజేపీ మంచిగా ఉంది, నో టెన్షన్. ఒక హిందూ ఆర్గనైజేషన్ పెట్టాలనుకుంటున్నాను. నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి హిందుత్వానికి బలమైన వాయిస్ను వినిపిస్తూ బీజేపీ నా ప్రాణం, హిందుత్వం నా ప్రాణం అంటూ ఆయన ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే ఇప్పుడు రాజాసింగ్ పార్టీకి ప్రేమలేఖ ఇచ్చి రాజీనామా చేయడం ఒక సంచలనం అయితే, పార్టీ ఆ ప్రేమలేఖను ఆమోదించి డివోర్స్ ఇవ్వడం మరో సంచలనం. ఇప్పుడు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో రాజాసింగ్ రాజీనామా గురించే పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు జనం. రాజాసింగ్ రాజకీయ అడుగులు ఎటు ఉండబోతున్నాయి అని జనం చర్చించుకుంటున్నారు. సో ఇప్పుడు రాజాసింగ్ మన ముందున్నారు. ఆయన అంతరంగాన్ని ఈ ఇంటర్వ్యూలో మనం ఆవిష్కరిద్దాం. రాజాసింగ్ గారు నమస్తే అండి. రాజాసింగ్ గారు, ఈ ఇంటర్వ్యూలో మొత్తం నేను మీ అంతరంగాన్ని ఆవిష్కరించాలనుకుంటున్నాను. ఆ క్రమంలో కొన్ని మీరు ఇబ్బంది పడే ప్రశ్నలను కూడా ఎదుర్కోవచ్చేమో. నిజాయితీగా సమాధానం చెబుతారనుకోవచ్చా? ప్రయత్నం చేద్దాం. రాజాసింగ్ గారు, మీరు ఎప్పుడు మాట్లాడినా బీజేపీ నా ప్రాణం, హిందూతో నా ప్రాణం, అధిష్టానం మాటే నాకు శిరోధార్యం అనే మీరు ఎందుకు రాజీనామా లేఖను సమర్పించాల్సి వచ్చింది? రాజీనామా లేఖను సమర్పించే సమయంలో మీ మనసులో ఉన్నది అధిష్టానం పిలిచి మాట్లాడుతుంది అనా, లేక ఆమోదిస్తుంది అనా? బీజేపీ ఇవాళ కూడా నా ప్రాణమే. ఎప్పుడు కూడా నాకు పార్టీ వాళ్ళు పక్కా పెట్టవచ్చు, కానీ నేను బీజేపీని పక్కా పెట్టలేను. ఎందుకంటే చిన్నప్పటి నుంచే బీజేపీకి ఒక ఫాలోవర్గా మేము పెరిగినాం. బీజేపీ ఏ విధంగా దేశం గురించి, ధర్మం గురించి పనిచేస్తుంది నాలాంటి చాలామంది హిందూ నాయకులకి, హిందూ కార్యకర్తలకి అందరు కూడా తెలుసు. అందుకోసం మాలాంటి వ్యక్తులు బీజేపీని ఇడవలేరు. ఇవాళ రాజీనామా గురించి మీరు ఒక క్వశ్చన్ అడిగినారు. రాజీనామా ఎందుకు ఇచ్చినారు? చాలామంది తెలంగాణలో ఉన్న హిందూ కార్యకర్తలు కూడా నాకు ఫోన్లు చేసి కానీ మెసేజ్ పరంగా కానీ అడుగుతున్నారు, అన్నా మనం రాజీనామా ఎందుకు ఇచ్చినాము, పార్టీలో ఉండే మనం కొట్లాడొచ్చు కదా అని చాలామంది కార్యకర్తలు నాకు ఫోన్ చేసి మెసేజ్ పరంగా కూడా చాలామంది సీనియర్, మా బీజేపీలో ఉన్న చాలామంది సీనియర్లు కూడా వాళ్ళు ఫోన్ చేసినారు. ఎంతవరకు వాళ్ళకి నేను సమాధానం ఇవ్వడానికి నేను ప్రయత్నం చేసినాను. ఓకే, మీ బిగ్ టీవీలో కూడా సమాధానం ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను.
నేను ముందు నుంచి ఒక ధర్మ సేవకుడుగా నేను పనిచేసినాను. యాజ్ అ హిందూగా ధర్మం గురించి ఎంత మనం సేవ చేయాలి అంతవరకు చేసుకుంటా మేము వస్తున్నాం. ఫస్ట్ హిందూ వాహిని ఒక ఆర్గనైజేషన్, అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘే ఒక శాఖ. హిందూ వాహిని అంటే బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ ఎట్లా ఉంటుంది, ఇట్లనే హిందూ వాహిని యొక్క ఆర్గనైజేషన్. దాంట్లో మేము ఒక శారీరక ప్రముఖ్ లాగా మేము పనిచేసినాము. మళ్ళా జిల్లా వరకు, స్టేట్ వరకు ఒక పోజ్ తీసుకొని ప్రతి ఒక్క యూత్కి ధర్మం గురించి ఒక్కటి చేద్దాం అని ఆ ఉద్దేశంతో హిందూ వాహినిలో చేరిన తర్వాత బాగా పనిచేసినాం. గౌరక్షణ గురించి, లవ్ జిహాద్ గురించి. అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే, అప్పుడు మన మొత్తం ఆంధ్రప్రదేశ్ ఉండే. అప్పుడు మా పనికి ప్రతిసారి ఏదో ఒక కొట్లాట జరగాలి. ఎక్కడైనా మా హిందువులకి కన్వర్షన్ చేయడానికి వస్తే అక్కడ మేము ఎదురుగా నిలబడి వాళ్ళతో ఫైట్ చేస్తే అక్కడ ఒక కమ్యూనల్ అట్లాంటి ఒక వాతావరణం క్రియేట్ కావాలి. మా వల్ల చాలాసార్లు 144 సెక్షన్ గవర్నమెంటే పెట్టింది, అట్లాంటి మూమెంట్ కూడా వచ్చింది. అప్పుడు ఏంటంటే అరే భయ్, ఈ హిందూ వాహినియోలు, ఈ కార్యకర్తలు, ఈ వీళ్ళ వల్ల కమ్యూనల్ వాతావరణం ఇట్లా అవుతుంది, వీళ్ళకి ఏదో ఒక చేయాలని అప్పుడున్న గవర్నమెంట్ మా పైన కుట్ర చేసి లేనిపోని కేసులు మా పైన పెట్టాలి, జైలుకి పంపించాలి, లేనిపోని మర్డర్ కేసులు పెట్టాలి, జైలుకి పంపించాలి. అట్లాంటి ఆ సమయంలో జరిగింది. అప్పుడు కూడా ఆగలే. జైలుకి వెళ్ళాలి, బయటికి రావాలి, మళ్ళీ అదే ధర్మ ప్రచారం చేయాలి, జైలుకి వెళ్ళాలి, మళ్ళీ బయటికి రావాలి, అదే ధర్మ ప్రచారం చేయాలి. ఇది జరిగింది. లాస్ట్కి వీళ్ళని ఎన్కౌంటర్ చేయాలి, అట్లాంటి కూడా ఒక మూమెంట్ వచ్చింది. అప్పుడు ఎన్కౌంటర్ చేయని కూడా మాకు అడవిలో తీసుకొని పోయినారు, సంపనికి మొత్తం ప్లాన్ చేసుకున్నారు ఎన్కౌంటర్ చేయడానికి. అప్పుడు కూడా తీసుకెళ్లారా? అడవిలో తీసుకొని పోయినారు ఆ సమయంలో. అప్పుడు మాకు ఎన్కౌంటర్ చేసేవాళ్ళు ఒక కట్టర్ హిందూగా ఆయన ఉండే. అంటే చాలామంది పోలీసు వాళ్ళు చూపెట్టరు, నేను కట్టర్ హిందూగా మాలాగా ఎవరు కూడా చూపెట్టరు, మనసులో ఉంటుంది. ఆయన పోలీస్ డ్రెస్లో ఉంటే కూడా ఆయన మనసులో ఏదో ఒక చోట ధర్మం ఉంటుంది, ఒక హిందూజం ఉంటుంది. అప్పుడు ఆయనకి జస్ట్ ఏం ఆర్డర్ వచ్చింది, అరే భయ్ ఫలానా వాళ్ళు తీసుకొని పోయి ఎన్కౌంటర్ చేయాలి. ఆయన వచ్చిండు, మాకు తీసుకొని వెళ్ళిపోయిండు, అడవికి తీసుకొని పోయిండు. దాదాపు 3-4 అవర్స్ బండిలోనే ఉండే, మేము మొత్తం బట్ట ఉండే, తీసుకొని పోయిండు. ఇప్పుడు అడవిలో బండి ఆపి ఉరకండి అంటుండే ఆయన, ఉరకండి. నేను అడిగినా సరే ఎందుకు ఉరకాలి, అర్థమైతే లేదా మీకు, ఇవాళ మీ లాస్ట్ డే. ఆయన గన్ తీసుకొని మొత్తం లోడ్ గీడ్ చేస్తుంది. మంచిది జరగదా, ఎన్కౌంటర్ అట్లాంటి మూమెంట్ అయితే మాకు కనబడుతుంది. మళ్ళీ ఉరకండి. అరే ఉరకండి సార్, డైరెక్ట్ కొట్టండి మీరు. మా లక్ష్యం ఇదే, ధర్మం గురించి సావాలి, ధర్మం గురించి బతకాలి. అదే లక్ష్యంతో ఇవాళ ఇక్కడ వరకు వచ్చినాం కదా. మా లక్ష్యం పూర్తి అవుతుంది. ఇది మా కళ, ధర్మం గురించి సావాలని మా కళ. చంపండి. మళ్ళీ ఆయన ఆలోచన వేసింది, ఇదేంద్రాబాయ్ వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, ధర్మం గిర్వం అంటున్నారు, మాకైతే ఒకటే ఆదేశం వచ్చింది, వీళ్ళిద్దరిని తీసుకొని పోవాలి, చంపేసేయాలి. వీళ్ళు ధర్మం గిర్వం అసలు ఏంది పోయి, మీరు ఎవరు? అప్పుడు ఆయన అడిగిండు ఆఫీసరు. అప్పుడు అడిగితే దాదాపు 2 గంటలు మా హిస్టరీ ఆయనకి చెప్పినాం. అయ్యా స్వయంసో హిందూ వాహిని కార్యకర్తలు, మేము ధర్మ సేవకుడు, ఈ విధంగా కన్వర్షన్ని కానీ గౌరక్షణ గురించి కానీ ఇట్లా మేము పనిచేస్తాం. అప్పుడు ఆయన ఏంటంటే అరే భయ్, ఇది ఒక పెద్ద పాపం నా చేతి నుంచి అయిపోయేది, ఇది చాలా పాపం. ఒక ధర్మ సేవలకు ఒక ఎన్కౌంటర్ చేస్తే అది పాపం నాకే వస్తుందని ఆయన ఒక మంచి మనసు పట్టుకొని, వాళ్ళ దగ్గర ఒక 2-3 ఫోన్లు ఉంటాయి, కొన్ని లీగల్ కొన్ని ఇల్లీగల్, గన్లు కూడా అట్లనే ఉండాలనుకుంటా. మళ్ళీ ఆయన ఫోన్ నుంచి అప్పుడు TV9 కూడా చాలా బాగా ఫేమస్ ఉండే ఆ సమయంలో, కొన్ని ఛానల్స్ కూడా బాగా ఫేమస్ ఉండే. అప్పుడు కొన్ని ఛానల్స్కి అయినా లీక్ ఇచ్చిండు, ఫలానా హిందూ అయిన కార్యకర్తల్ని ఎన్కౌంటర్ చేయడానికి ఇవాళ ప్లాన్ చేసినారని. అప్పుడు స్కోలింగ్ వచ్చింది. అప్పుడు స్కోలింగ్ వస్తే ఇమీడియట్గా అరే మీడియాకి ఎట్లా తెలిసింది ఈ ఇద్దరిని ఎన్కౌంటర్ చేస్తున్నారని, ఆపేసేయండి. అప్పుడు ఎన్కౌంటర్ ఆపేసినారు. మళ్ళీ మాకు అప్పుడు 2004లో జైల్లో వేసేసినారు 2 ఫేక్ మర్డర్ కేసులో. అప్పుడు 6 నెలల చెంచల్ కూడా జైల్లో ఉండే. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలామంది అరే భయ్ మీరు ఈ ఆర్గనైజేషన్లో ఉంటే కొద్ది మీకు లైఫ్ రిక్స్, మీరు బీజేపీలో వెళ్ళిపోండి, అక్కడనే స్టార్ట్ అయింది, మీరు బీజేపీలో వెళ్ళిపోండి. అప్పుడు మేము ఏం చేసినామంటే భయ్
సంఘ కార్యకర్తలు హిందూ అని అంటే సంఘ కార్యకర్తలు ఎట్లయినా 2009లో మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ ఉన్నది. బీజేపీలో మనం చేరి ఈ మంగళ డివిజన్ ఇదే డివిజన్ అనుకోండి, ఇక్కడ నుంచి కార్పొరేట్ టికెట్ అడుగుతాం. ఎందుకంటే ఎవరు లేరు కదా క్యాండిడేట్. అప్పుడు మేము బీజేపీ పెద్ద నాయకులతో కలిస్తే అప్పుడు ఒక ఇన్ఛార్జ్ అని ఉండేది గోషామహల్ కాన్స్టిట్యున్సీకి. ఆ ఇన్ఛార్జ్ ఏమన్నాడంటే, అరే భయ్ మీరు పెద్ద రౌడీలు, మీ రౌడీలకి బీజేపీలో స్థానం ఎప్పుడు కూడా దొరకవు. మేము అనుకున్నాం ఈయన రౌడీ అంటుండు, అసలు మేము రౌడీ షీట్ ఎందుకు ఓపెన్ అయింది మాది, గౌరక్షణ లవ్ జిహాద్ దానికి ఆ పనికి మేము ఫైట్ చేసినాం. పోలీసు వాళ్ళు అప్పుడు రౌడీ షీట్ ఓపెన్ చేసినారు, దీనికి నా రౌడీ గిడి అంటున్నారు. కొద్దిగా డిసప్పాయింట్ అయ్యి మేము మా కార్యకర్తలు మళ్ళీ వచ్చి ఒక గుడి కాడ కూర్చున్నాము, ఏం చేద్దాం. అప్పుడు టీడీపీ కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఉండే మాది. అరే భయ్ మనం టీడీపీ నుంచి ట్రై చేద్దాం. అరే భయ్ టీడీపీ చంద్రబాబు నాయుడు బీజేపీ వాళ్ళే వద్దంటే నాయుడు గారు ఎక్కడ ఇస్తారు భయ్, అరే ఒకసారి ట్రై చేద్దాం నడువని. మళ్ళీ ఇక్కడ ఇన్ఛార్జ్ ఉండే బుగ్గారావు గారు, పాపం ఆయన ఇప్పుడు లేడు, చనిపోయాడు. ఆయన ద్వారా స్టేట్ ఆఫీస్ టీడీపీ స్టేట్ ఆఫీస్ వెళ్తే అప్పుడు బుగ్గారావు గారు ఎక్స్ప్లెయిన్ చేసినారు, ఇట్లా ఉన్నది, టికెట్ ఇస్తే బాగుంటారు. ఇప్పుడు టీడీపీ ఇక్కడ ఎక్కువ స్ట్రాంగ్ లేకుండే ఈ కాన్స్టిట్యున్సీలో. అప్పుడు ఏంటంటే భయ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ కదా అని నాయుడు గారు బీఫామ్ ఇచ్చినారు, పోయి కొట్లాడినది. అప్పుడు బీజేపీ కాంగ్రెస్ టీడీపీ నుంచి నేను అప్పుడు పోటీ జరిగితే నేను గెలిచిన. ఫస్ట్ టైం 2009లో మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో నేను గెలిచిన. అంటే ఒకవేళ అప్పుడే బీజేపీ వాళ్ళు తీసుకుంటే నేను అప్పుడు బీజేపీ కార్పొరేటర్ అయ్యేది. దాని తర్వాత అదే గౌరక్షణ కార్పొరేటర్ అయిన తర్వాత అదే కన్వర్షన్ని ఆపాలి, అదే స్టైల్లో కొద్ది ఎగురుసుగా ఇంకా వెళ్ళాం. ఇంకా మా వల్ల ఏమైందంటే మొత్తం టీడీపీలో ఉన్న ఈ కడుగోలు నాయుడు సార్ ఇంటికా ధర్నా చేసినారు. అరే ఈయన టీడీపీ కార్పొరేటర్ అంటుండు, మళ్ళీ ఈ మొత్తం బీజేపీ భావజాలీలో ఉన్నాయి, మొత్తం గడబడి చేస్తుండు, మా పైన కొడుతుండు, మా బండ్లు కాల పెడుతుండు అని నాయుడు సార్ ఇంటికి ధర్నా చేస్తే నాయుడు సార్ పిలిచినారు. ఇక్కడ రాజసింగ్ ఏంది, నువ్వు బీజేపీలో ఉన్నావా టీడీపీలో ఉన్నావా? టీడీపీలో ఉన్నా. అయ్యా ఇది సెక్యులర్ పార్టీ, ఇది హిందీ పార్టీ కాదు, మా పార్టీ ఏంటంటే అందరికీ తీసుకొని నడవాలి, ఇట్లా ఉంటే కష్టం కొద్దిగా, నీ వల్ల నా ఓట్ బ్యాంక్ కానీ మా కార్యకర్తలు అందరికీ తీసుకొని నడవాలి, ఇట్లా ప్రాబ్లం అవుతుంది, కొద్ది చూడు నువ్వు బీజేపీలో వెళ్ళిపో. అప్పుడు నాయుడు గారు చెప్పిన తర్వాత 2014లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి రోజే నేను బీజేపీలో చేరిన తర్వాత అప్పుడు కూడా బీజేపీకి ఇక్కడ ఒక మంచి వాతావరణం ఉండే. అప్పుడు సంఘ అధికారులు అందరూ నాకు ఆశీర్వాదం ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ ఫస్ట్ టైం 2014లో నేను తీసుకున్నాను. అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిపోయింది. అప్పుడు గోషామహల్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు ప్రజల ఆశీర్వాదం వల్ల ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా. ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత కూడా ధర్మం పని ఇంకా పెరిగింది, అదే గౌరక్షణ, అదే లవ్ జిహాద్ పైన ఆపాలే. ఇప్పుడు కూడా మీ ముందు కూడా అదే మాట్లాడుతున్నా, ఒక హిందూ అమ్మాయి ఒక ముస్లిమ్స్ అమ్మాయితోని మ్యారేజ్ ఒక ఇష్యూ ఉంటే అదే అప్పుడు మీ గురించి మాట్లాడుతాం, అదే పని. కానీ ఏంటంటే ప్రతిసారి ఇప్పుడు మన ఇల్లు బీజేపీ అంటే నా ఇల్లు అనుకుంటాను నేను. నా ఇంట్లో చిన్న తమ్ముడు కానీ పెద్ద తమ్ముడు కానీ మన పెద్దలు కానీ ఏదైనా మంచి గురించి డిస్కషన్ జరుగుతుంది. ప్రతిసారి బీజేపీ బాగుపడాలి అట్లాంటి ఆశ పెట్టుకొనే మేము పనిచేస్తున్నాం. ప్రతిసారి మేము సజెషన్ ఇవ్వాలి, మా సజెషన్ని పక్కా పెట్టాలి. ప్రతిసారి ఏదో మా మనసులో ఉన్న బీజేపీ ఇట్లా క్యాండిడేట్ పెడితే బాగుంటుంది, మనం ఇట్లా జిల్లాలో వెళ్తే బాగుంటుంది, మా సజెషన్ని పక్కా పెట్టాలి. 11 ఇయర్స్ 3 సార్లు ఎమ్మెల్యే అయినా జస్ట్ ఒక ఎమ్మెల్యే గానే ఉన్నాం మేము. అంటే ఒక పోస్ట్ కావాలి దానికి మేము ఎప్పుడు కూడా ఆశ పడం కూడా. మా లక్ష్యం ఏంటంటే నాలాంటి లక్షల మంది బీజేపీ కార్యకర్తలు మనసులో ఏముందంటే ఒక్కసారి బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో రావాలి. బీజేపీ గవర్నమెంట్ రావాలంటే నాయకులు ఫస్ట్ సరిగ్గా ఉండాలి. నాయకులు సరిగ్గా ఉంటేనే క్యాండిడేట్ సరిగ్గా ఉంటారు, క్యాండిడేట్ సరిగ్గా ఉంటేనే ప్రజలు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, ఆశీర్వాదం, అప్పుడే మనం గెలుస్తాం. ఎక్కువ శాతం ఎమ్మెల్యే గెలిచిన తర్వాతనే కదా బీజేపీ గవర్నమెంట్ వచ్చేది. కానీ ఇక్కడ అట్లాంటి ఏం ప్లాన్ లేదు, ఏమీ ఆలోచన లేదు. ఎన్నోసార్లు మేము సజెషన్ ఇస్తే కూడా కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. సజెషన్ మా ఏంటంటే కనీసం ఒక 6 నెలల ముందే క్యాండిడేట్ని డిసైడ్ చేయాలి.
ఒక్క నియోజకవర్గంలో 5, 10, 20 క్యాండిడేట్లు ఉంటారు. 6 నెలల ముందే ఆ 20, 30, 50 మంది ఉండని క్యాండిడేట్ పిలవండి, మీటింగ్ చేయండి. భయ్ ఎంతమంది కొట్లాడతారు నియోజకవర్గం నుంచి? భయ్ మేము ఓకే, వాళ్ళందరిలో కొన్ని ఫేస్ వాల్యూ ఉన్న వాళ్ళకి మనం ఐడెంటిఫై చేయొచ్చు. మంచి కార్యకర్తలు, మంచి వక్తలు, మంచి మాట్లాడే వ్యక్తి, కనీసం జనాల్లో పోయి అయినా ఒక 2 బీజేపీ గురించి, బీజేపీ స్కీమ్ గురించి, గవర్నమెంట్ వస్తే ఏం చేస్తాం దాని గురించి మంచి మాట్లాడే అట్లాంటి వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మనం ఏం టార్గెట్ ఇవ్వాలనుకున్నా, అంటే ఒకవేళ నా సజెషన్ అప్పుడు ఇచ్చిన వాళ్ళకి టార్గెట్ ఇవ్వాలి. అయ్యా ఇప్పుడు ఈ నియోజకవర్గం నుంచి మీ 5 మంది 10 మందిలో ఎవరికైనా మేము టికెట్ ఇస్తాం. ఎవరు జనాల్లో ఎక్కువ మంచి పని చేస్తే, ఎవరు ప్రజల వరకు వెళ్తే మళ్ళా మేము సర్వే చేస్తాం. కనీసం బీజేపీ జెండా మీరు ఇంటింటికి పంపించండి. జిల్లా జిల్లా అంటే ఆ కాన్స్టిట్యున్సీలో కోన వరకు బీజేపీ జెండా పెట్టండి. బీజేపీ కార్నల్ మీటింగ్ పెట్టండి. బీజేపీ కూడా ఇక్కడ ఉన్నది, ఆ విధంగా మీరు ప్రొజెక్ట్ చేయండి. 6 నెలల ముందే మనం ఆ 5 మంది 10 మందిని టార్గెట్స్ వాళ్ళు ఉరుకుతారు. వాళ్ళు లాస్ట్కి మరి మొన్న ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఇచ్చిన నాయకులు అందరూ ఎవరు? మొన్న అంటే ఇప్పుడు ఒక మాట అండి, ఇప్పుడు నాకు ఎక్కడి వరకు పరిమితం చేసినారు? గోషామేల్ వరకే. నాకు ఎక్కడి వరకు పరిమితం చేసినారు? గోషామేల్ వరకే. నాంపల్లి పక్కనే కాన్స్టిట్యున్సీ, అక్కడ ఏమవుతుంది నేను చెప్పలేను. అక్కడ క్యాండిడేట్ ఎవరు ఉంటారు అది కూడా నేను డిసైడ్ చేయలేను. కనీసం సజెషన్ కూడా ఇవ్వలేను నేను. ఆ విధంగా పరిస్థితి ఇక్కడ ఉన్నది. ఇంకో కాన్స్టిట్యున్సీ ఉన్నది, ఇంకో కాన్స్టిట్యున్సీ ఉన్నది, చార్మినార్ కాన్స్టిట్యున్సీ ఉన్నది, కార్వన్ కాన్స్టిట్యున్సీ ఉన్నది. ఇది హైదరాబాద్ పార్లమెంటులో వస్తుంది ఒక కాన్స్టిట్యున్సీ. కనీసం అక్కడిక్కడ ఎవరు ఉండాలి, ఎవరు ఎమ్మెల్యేకి ఇస్తే బాగుంటుంది, నో డిస్కషన్. కనీసం కొద్దిగా మాట్లాడి భయ్ ఈ లిస్ట్ ఉన్నది, ఈ హైదరాబాద్ పార్లమెంట్లో 7 కాన్స్టిట్యున్సీ వస్తుంది, ఈ ఒక్క కాన్స్టిట్యున్సీ అయితే మీకు ఇస్తున్నాము, ఈ 6 కాన్స్టిట్యున్సీలో వీళ్ళకి ఇస్తే చాలా బాగుంటుంది. కనీసం మాట్లాడాలి కదా, నో ఛాన్స్. ఏం మాట్లాడారు అసలు, చర్చన కూడా చేయరు. ఇంకోటి నా కాన్స్టిట్యున్సీలో కార్పొరేటర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు, కన్వీనర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు, జిల్లా ప్రెసిడెంట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. మళ్ళీ మేమేం చేయాలండి? రాజశేఖర్ వాళ్ళు అంటే ఎవరు డిసైడ్ చేస్తారు? ఉన్నారు. ఇప్పుడు సమయం ఎట్లా అంటే ఆల్రెడీ నేను ఫుల్ టార్గెట్ అయ్యి ఢిల్లీ కూడా ఒక పెద్ద రిపోర్టు, పెన్ డ్రైవ్లో వీడియోలు అన్నీ నిండి పంపిస్తున్నారు. ఇంకా నేను టార్గెట్ కావాలని అనుకున్నాను. ఇంకా బయటకు వచ్చిన తర్వాత నేను ఇంకా టార్గెట్ కావాలని అనుకోవడం లేదు అంటే మీరు బీజేపీతో ప్యాచప్ చేసుకోవాలనుకుంటున్నారా? బీజేపీతోని ఎప్పుడు కూడా నేను ప్యాచప్ అనుకుంటా. ఇది నా ఇల్లు, నేను చెప్పినా కదా, నా ఇల్లు, నా పెద్దోళ్ళతో పక్కా నేను కొట్లాడతా. తప్పు మంచి చెడు గురించి నేను చర్చ చేస్తా, ఫైట్ చేస్తా. గతంలో కూడా 14 నెలలు బీజేపీ నుంచి నేను బయటకు ఉండే, సస్పెండ్ అయిన అప్పుడు. మునవర్ ఫారూక్కి ఆ ఫాల్తుగాడు మా సీత తల్లిని, రాముడు దేవుడిని తిట్టిండు. ఎవరైనా కౌంటర్ ఇవ్వలే, నేను కౌంటర్ వేసిన. ఆ కౌంటర్ వల్ల సస్పెండ్ అయిన తర్వాత కూడా వేరే పార్టీలో పోలే. బీజేపీకి నష్టం జరిగే అట్లాంటి ఏం పని కూడా చేయలే. ఇప్పుడు కూడా నేను చేయను కూడా. ఇప్పుడు కూడా మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఆలోచన చేస్తా. ఒకవేళ మీ అడిగిన క్వశ్చన్కి ఒకవేళ నేను ఏ విధంగా జవాబు ఇవ్వాలి, ఒకవేళ నా జవాబుకి నా ఆన్సర్కి బీజేపీకి కానీ ఎవరికైనా నష్టం అవుతుందా అది ఆలోచన చేస్తే నేను జవాబు ఇస్తాను, ప్రయత్నం చేస్తా. అట్లాంటి జవాబు. రాజేసింగ్ గారు, మీరు చాలా సందర్భాల్లో బీజేపీని, రాష్ట్ర బీజేపీ నేతలు ఎదగనివ్వడం లేదు అని మీరు కామెంట్ చేయటం, అది బీజేపీకి ప్లస్ అవుతుంది అనుకుంటున్నారా, ప్రజాక్షేత్రంలో మైనస్ అవుతుంది అనుకుంటున్నారా? కనీసం వాళ్ళు మారుతారు అనుకుంటున్నాను. కనీసం బీజేపీ పార్టీ వ్యక్తుల పార్టీ కాదు. బీజేపీ పార్టీ ప్రతి ఒక్క బూత్ కార్యకర్తలో ఉన్న వాళ్ళ పార్టీ. ఎంతోమంది బీజేపీ పార్టీ నిలబడాలి అని కష్టపడ్డారు, లైవ్ ఇస్తున్నారు. చాలా మంది 50 years, 60 years, 70 years వరకు బీజేపీ బాగుపడాలి, స్ట్రాంగ్ అవ్వాలి, గవర్నమెంట్ రావాలని కష్టపడ్డారు. వాళ్ళు అందరు కష్టపడ్డారు కదా. ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఏముంటుంది, గవర్నమెంట్ రావాలి. కానీ కొంతమంది ఆ పెద్ద నాయకులు మేం బాగుంటే సర్రాబై, మేం బాగుంటే మంచిది, మిగతా పార్టీ చూద్దాం, నెక్స్ట్ తీసుకొని వద్దాం. ఎప్పుడు తీసుకొని వస్తారు? ఆల్రెడీ 3rd time నడుస్తుంది. ఇప్పుడు 18లో నేను ఒక్కటే గెలిచిన. ఎందుకు అందరికీ తెలుసు. 23లో మొత్తం గ్రేటర్ హైదరాబాద్లో కూడా నేను ఒక్కటనే గెలిచిన. ఎందుకు
అందరికీ తెలుసు, చెప్పే అవసరం లేదు. కనీసం నెక్స్ట్ ఎలక్షన్లో అయినా బీజేపీ గవర్నమెంట్ రావాలి కదా. వేరే వేరే రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చేస్తుందంటే ఇక్కడ ఎందుకు, ఇక్కడ స్కోప్ ఉన్నది. రాజాసింగ్ గారు 3 సార్లు నేను గెలిచాను కాబట్టి పార్టీ కంటే నేనే బలమైన నేతను అని మీరు అనుకుంటున్నారా? ఎప్పుడు కూడా ఎవరు కూడా అనుకోరు. ఎవరు కూడా అట్లాంటి అనుకుంటే ఆయన ఖతం రాజకీయంలో, బీజేపీలో ఖతం అనుకోండి. ఇవాళ కూడా అండి మీరు నా ఎంబడి జస్ట్ ఒక రౌండ్ కొట్టండి బైక్లో, మనం ఇద్దరం బైక్లో ఇట్లా తిరుగుతాం. వితౌట్ సెక్యూరిటీ మా కాన్స్టిట్యున్సీలో బైక్లో మేమే తిరుగుతాం, ఏ నాయకులు కూడా తిరగరు. అట్లాంటి సింపుల్గా ఈజీగా దొరికేది ఒకటే ఒక ఎమ్మెల్యేది రాజాసింగ్ అని జనాలు అంటారు, నేను కాదు. చిన్న చిన్న అంటే 5 years కానీ 3 years కానీ 4 years కానీ చిన్న పిల్లోడు కూడా మేము ఇట్లా వెళ్తే ఆయన నిలబడి భయ్యా జై శ్రీరామ్ అట్లాంటి ఒక మంచి మూమెంట్ మా కాన్స్టిట్యున్సీలో మేము తీసుకొని వచ్చినాం. ఒక మంచి వాతావరణం మా కాన్స్టిట్యున్సీలో తీసుకొని వచ్చాం. అట్లాంటి ఆలోచన మాది. మా ఆలోచన ఏంటంటే మనం ప్రజా మనిషి, ఎమ్మెల్యే అట్లాంటి కాదు, నార్మల్ ఉంటాం, ఇదే పైన ఇల్లు కింద ఆఫీస్. ఒకవేళ అట్లాంటి ఆలోచన ఉంటే నేను ఎక్కడ ఉండాలి, వాళ్ళలాగా బంజారాల్లో జూబ్లీ హిల్స్ అక్కడిక్కడ ఉండాలి నేను. రాజాసింగ్ గారు తెలుసు, అందుకే మీరు గోషామహల్కి ఎమ్మెల్యే అయినా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి నియోజకవర్గానికి రాజాసింగ్ అంటే ఎవరు అనగానే తెలిసినటువంటి ఎమ్మెల్యే. కానీ మీరు బరువెక్కిన హృదయంతో ఉన్నాను, ఆవేదనతో మాట్లాడుతున్నాను చాలా మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో రావాల్సిన మార్పుల గురించి మాట్లాడారు. కాబట్టి ఈ ఇంటర్వ్యూలో మీరు కొన్ని ఇబ్బంది పడే ప్రశ్నలని, సమాధానం చెప్పక తప్పని ప్రశ్నలు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. అందుకే నేను ఈ ఇంటర్వ్యూలో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ గుచ్చి కూడా అడగాలని అనుకుంటున్నాను. ఓకే, మీరు రాజీనామా చేసింది మీకు అధ్యక్ష పదవి రాలేదు అనా, తెలంగాణలో పార్టీ అధికారంలోకి రాలేకపోతుందన్న బాధనా? బీజేపీ తెలంగాణలో అధికారంకి వస్తలేదని అదే బాధ మాకు. ఇప్పుడు రామచంద్రరావు గారు మంచి వ్యక్తి, చాలా సంవత్సరాల నుంచి రామచంద్రరావు గారికి ఒక అడ్వకేట్ రూపంలో మేము చూస్తున్నాం, మంచి రైటర్. కానీ నేనేమనుకున్నా అంటే 8 members ఎంపీ ఉన్నారు, 8 members ఎమ్మెల్యే ఉన్నారు, 3 ఎమ్మెల్సీస్ ఉన్నారు, చాలామంది సీనియర్ బీజేపీ నాయకులు ఉన్నారు. వాళ్ళ దాంట్లో ఎవరికైనా ఒక అగ్రెసివ్ వ్యక్తి అంటే ఒక ఫైటర్కి తెలంగాణ బీజేపీ ప్రజెంట్ చేస్తారేమో అని నేను అనుకున్నప్పుడు నేను 3-4 days నుంచి టీవీ వాచ్ చేస్తున్నా. మీరు చెప్పే ముందు ఈ క్వశ్చన్ మళ్ళీ అడుగుతాను, ఎవరిని చేస్తారని అనుకున్నారు? ఎవరిని చేస్తారు నేను అనుకోలే. ఎందుకంటే 3-4 members 5 members 6 members పేర్లు మీ మీడియాలోనే నడుస్తుంది. ఈటెల గారికి కానీ, అరవింద్ గారికి కానీ, రఘుభాయ్కి కానీ, బండి సంజయ్ గారికి కానీ, అట్లాంటి ఒక 4 పేరు చాలా మంచి జరిగింది. నేను ఎవరికి అనుకున్నా అంటే బండి సంజయ్ గారికి చేస్తారు అని నేను అనుకున్నా. బండి సంజయ్ గారికి చేస్తే 200% నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేది బీజేపీ నేను అనుకున్నాను. చాలా మందికి నేను ఫోన్ చేసి కూడా చెప్పినాను, నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ రావాలంటే బండి సంజయ్ గారికి ప్రజెంట్ చేస్తే చాలా బాగుంటుంది. చాలా మందికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. బండి సంజయ్కి మరోసారి ప్రెసిడెంట్ పదవి ఇస్తే బాగుండేది అనుకున్న మీరెందుకు నామినేషన్ వేయాలనుకున్నారు? మీరెందుకు నేను నామినేషన్ పత్రంలో 3-2 సంతకం పెడితే మిగతా వాళ్ళని బెదిరించి పంపించారు అని మీరెందుకు అన్నారు? ఇప్పుడు బండి సంజయ్ గారు ప్రెసిడెంట్ అవుతారు నేను అనుకున్నా. కానీ లాస్ట్ మూమెంట్లో అంటే రేపు డిక్లరేషన్ అనుకోండి, ఇవాళ నైట్ టీవీలో ఒక పేరు నడుస్తుంది, అది రామచంద్రరావు గారిది పేరు నడుస్తుంది. నేను అనుకున్నా అసలు ఇది ఏమవుతుంది. రామచంద్రరావు గారు గతంలో సిటీ ప్రెసిడెంట్ ఉండే ఆయన. అప్పుడు కూడా రామచంద్రరావు గారు చాలా ఇబ్బందిలో పడ్డారు. అప్పుడు ఎందుకు ఇబ్బందిలో పడ్డారు అంటే ఆయనకి పని చేయనియరు, ఆయనకి ఒక లబరీ స్టాంప్ లాగా అప్పుడు తయారు చేసినారు కొంతమంది, పేరు చెప్పండి మళ్ళీ మీరు ఎంతైనా అడగండి. అప్పుడు కూడా రామచంద్రరావు గారికి లబరీ స్టాంప్ లాగా తయారు చేసినారు. ఎందుకంటే నా కాన్స్టిట్యున్సీ గురించి చెప్తా. అప్పుడు రామచంద్రరావు గారు సిటీ ప్రెసిడెంట్ ఉండే, నా కాన్స్టిట్యున్సీ నేను ఎమ్మెల్యే. ఇక్కడ డివిజన్ ప్రెసిడెంట్ ఎవరు డిసైడ్ చేస్తున్నారు? వాళ్ళు. ఇక్కడ కన్వీనర్ ఎవరు డిసైడ్ చేస్తున్నారు? వాళ్ళు. ఇక్కడ ప్రతి ఒక్క డివిజన్కి కార్పొరేట్ టికెట్ ఎవరికి ఇస్తున్నారు? వాళ్ళు మనుషులకి. మళ్ళీ నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఏం చేయాలి? మీ ముఖాలు చూడాలా? నేనంటున్నా మీ కాన్స్టిట్యున్సీలో మీ డివిజన్ ప్రెసిడెంట్ మీరు డిసైడ్ చేస్తారు, కన్వీనర్ మీరు డిసైడ్ చేస్తారు, జిల్లా ప్రెసిడెంట్ మీరు డిసైడ్ చేస్తారు. మళ్ళీ నా కాన్స్టిట్యున్సీ పైన ఇంత దృష్టి మీరు ఎందుకు పెడుతున్నారు? ప్రతిసారి
ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రతిసారి ఇదే ఇబ్బంది. నా కాన్స్టిట్యూన్సీలో ఎందుకు పెడుతున్నారు? మళ్ళొక్కసారి రామచంద్రరావు గారు ఇప్పుడు స్టేట్ ప్రెసిడెంట్ అయినారు. నేను ఏమనుకున్నాను అంటే మళ్ళీ అదే అవుతుంది. గతంలో ఎట్లా అయింది, ఇప్పుడు కూడా అదే అవుతుంది. కొంతమంది రామచంద్రరావు గారికి నడిపిస్తారు, అది నడవద్దు. అదే ఉద్దేశం. దాంట్లో ఒక మంచి ఉద్దేశం ఉండే. భయ్ రామచంద్రరావు గారు పేరు వస్తుంది, ఆయనకి బలవంతంగా ప్రెసిడెంట్ రేస్లో ఆయనకి దొబ్బుతున్నారు. ఎందుకంటే ఎవరు కూడా వస్తలేరు, భయపడి వస్తలేరా లేకపోతే వాళ్ళకి ఆపేసినారా అన్నీ ఆలోచన చేసి నేను స్టేట్ ఆఫీస్ వచ్చిన. భయ్ అసలు ఏం నడుస్తుంది? అక్కడ మా బండి సంజయ్ అన్న కలిసిండు. అన్న అసలు ఏమి నడుస్తుందన్న అడిగిన. రామచంద్రరావు గారికి డిసైడ్ చేసినాము. ఎవరు డిసైడ్ చేసినారని అడిగినాను. అది నాకు తెలియదు అన్నాడు ఆయన. మళ్ళీ తెలియక ఎట్లా అన్న, ఇది పార్టీ మన పార్టీ కదా, మన పార్టీకి ఎంత స్ట్రాంగ్ చేయాలని మీరు నేను ప్రతి ఒక్క బూత్లో అందరు కూడా కష్టపడుతున్నారు కదా, మళ్ళీ ఒకవేళ తప్పు జరిగితే దానికి మనం ఎట్లా ఊకుదామన్నా అని ఒక మాట సంజయ్ గారికి చెప్పిన. ఇప్పుడు సంజయ్ గారు అంటే అప్పుడు ఆ సమయంలో ఎక్కువ అయినా మాట్లాడలే, ఎందుకంటే కొద్ది మీటింగ్స్లో ఉండే ఆయన అక్కడ బిజీ అయిపోయాడు. మళ్ళీ మా అభయ పాటిల్ గారు ఇక్కడ ఇన్ఛార్జ్ ఆయన వచ్చిండు, ఆయన కూడా చెప్పిన సార్ ఇట్లా కొద్ది తప్పు అవుతుంది, మా బండి సంజయ్ గారికి మీరు ప్రెజెంట్ చేయండి, చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఒక మంచి మూమెంట్ ఉన్నది, జనాలు బీజేపీ వైపు చూస్తున్నారు, బీజేపీకి ఓటేనికి జనాలు రెడీ ఉన్నారు. ఇట్లాంటి సమయంలో మనం కొద్ది తప్పు డిసిషన్ తీసుకుంటే మన పార్టీకి నష్టం అంటే, సార్ మా చేతిలో కూడా ఏం లేదు, మేము కూడా చెప్పినాం కానీ మా మాట వింటలేరు, మేము కూడా ట్రై చేస్తాం సార్, ఏం బాధపడకండి అని ఆయన కూడా పాజిటివ్ మాట్లాడాడు. దాని తర్వాత నేనేం చేసిన అంటే ఒక 12 మంది నాకు సపోర్ట్ చేసే అట్లాంటి 12 మంది అక్కడనే మేము జమ చేసినాం. జమ చేస్తే ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ దృష్టి మా పైన ఉండే, అసలు రాజసింగ్ ఏం చేస్తుండు, ఎవరితో కలుస్తుండు, ఆయన సపోర్ట్గా ఎవరు వచ్చినారు, వాళ్ళు దృష్టి పట్టి చేసినారు. ఏంటంటే 8 మందిని పైన మీటింగ్కి తీసుకొని వెళ్ళిపోయినారు. తీసుకొని పోయి వాళ్ళకి ఎక్కడనే లాక్ చేసినారు. రాజసింగ్కి మనం సంతకం పెట్టొద్దు, పోకూడదు, ఇది ఫలానా వాళ్ళ ఆదేశం. అంటే ఆదేశం వచ్చిన తర్వాత వాళ్ళు అందరికీ పదవి కదా, భయపడి వారు కింద రాలే. 3 సంతకం పెట్టినారు. నేను 8 మందికి మేము పంపిణీకి మా కార్యకర్తల్ని పంపిస్తే, లేదు సార్ వాళ్ళు పోవద్దు అన్నారు, పోతే మళ్ళీ మా పైన యాక్షన్ తీసుకుంటా అన్నారు. ఇట్లా వాళ్ళకి బెదిరిస్తా. ఓకే పాపం వాళ్ళు రాలేదు. ఇప్పుడు నేనేం చేసిన అంటే కనీసం 10 మెంబర్స్ అయితే సపోర్ట్ ఉండాలి కదా. ఇప్పుడు మంత్రి వాళ్ళు ఉండే కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళకి చెప్పిన ఇట్లా ఇష్యూ జరిగింది, సంతకం పెట్టే వాళ్ళు వస్తే కూడా వాళ్ళకి ఇక్కడ నుంచి వాళ్ళు పైన లాక్ చేసినారు, పంపించేసినారు, ఇది చాలా తప్పు జరిగిందని మేడంకి ఆ పేపర్ ఇచ్చి కిషన్ రెడ్డి గారు ఉండే అప్పుడే మొత్తం తమాషా చూసుకొని అక్కడనే మేము రిజైన్ లెటర్ తయారు చేసి కిషన్ రెడ్డి గారుకి చేతికి మేము రిజైన్ ఇచ్చేసినాం. ఎందుకంటే కిషన్ రెడ్డి గారి చేతిలోనే బీజేపీ వచ్చిన 2014లో. సార్ మీ చేతిలో నేను బీజేపీ వచ్చినాను, మీ చేతికే రిజైన్ ఇచ్చి బయటికి పోతాను, కిషన్ రెడ్డి గారికి లెటర్ ఇచ్చి నేను బయటకు వచ్చినాను. కానీ తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుందో రాజాసింగ్కి తెలిసినంత కేంద్రానికి తెలియదని అనుకుంటున్నారు అధిష్టానానికి? అధిష్టానంకి కొంతమంది తప్పుగా అప్డేట్ చేస్తున్నారు. నేను రిజైన్ ఇచ్చిన దాని వెనుక కూడా ఒక ఉండే. నేనేమనుకున్నా అంటే కనీసం నేను రిజైన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు కేంద్రం అండి ఒక చిన్న కార్యకర్త కూడా ఇడవాలి అని ఒప్పుకోదు. ఒక చిన్న కార్యకర్త కూడా వాళ్ళు ఇడవరు, ఎందుకంటే ఒక కార్యకర్త తయారు చేయడానికి చాలా టైం పడుతుంది. అట్లాంటి ఒక తయారయ్యే కార్యకర్తకి వాళ్ళు ఇడవరంటే ఒక ఎమ్మెల్యేకి ఎట్లా ఇడుస్తారు, కష్టం ఉండేది నా క్యాల్కులేషన్. నేనేమనుకున్నా రిజైన్ ఇచ్చిన తర్వాత కనీసం కేంద్రంలో ఎవరైనా పిలిచి అసలు ఏంది ప్రాబ్లం అడుగుతారు అనుకున్నా, లేకపోతే ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ వాళ్ళకి నేను చెప్పిన ప్రాబ్లం అయినా మొత్తం రాసుకొని కేంద్రంకి సబ్మిట్ చేస్తారేమో అని అనుకున్నా. అట్లాంటి ఏమీ కూడా జరగలేదు. నేను రిజైన్ ఇచ్చిన తర్వాత ఒక మూవీ జరిగింది. ఆ మూవీ ఏంటంటే కొన్ని యూట్యూబ్ ఛానల్లో ఎవరు ఏమి ఇస్తారు అది మీ చేతిలో నా చేతిలో ఏమి ఉండవు. ఎవరైనా ఏదైనా ఫోన్లో రికార్డ్ చేసి టక్కమని అయినా వేస్తాడు. ఒక 2-3 కొన్ని ఛానల్స్ వాళ్ళు టీఆర్పీ పెంచడానికి కొన్ని వార్తలు వాళ్ళు నడిపిస్తున్నారు. వార్తలు ఏ విధంగా అంటే రాజాసింగ్కి అమిత్ షా గారు ఫోను, రాజాసింగ్కి డైరెక్ట్ మోదీ గారు ఫోను, ఇట్లా కొన్ని వార్తలు నడిచింది. ఆ వార్తలు ఇంకా వెబ్ ఛానల్ అక్కడిక్కడ జరిగితే ఏమైందంటే అది మొత్తం
ఒక ఒక టీం నా వెనుక ఉన్నది. అంటే చాలామంది నాకు ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది శత్రువులు కూడా ఉంటారు. వాళ్ళకి నేను శత్రువులు కూడా అనుకోను నేనైతే. కానీ వాళ్ళు ఏం చేసినారు, ఈ సోషల్ మీడియాలో నడిచేది మొత్తం డౌన్లోడ్ చేసి ఒక పెన్ డ్రైవ్లో వేసి ఢిల్లీ పంపిస్తారు, ఒక రిపోర్ట్ రాసి. రాజా సింగ్ ఈ విధంగా ఒక న్యూస్ నడుపుతుండు, ఆయన చాలా పెద్ద వ్యక్తి, ఆయన పెద్ద హీరో, ఆయనకి అమిత్ షా ఫోన్ చేస్తుండంట, ఆయనకి మోదీ గారు ఫోన్ చేస్తుండంట, ఈ విధంగా ఆయన బిల్డప్ ఇస్తుండు అని కేంద్రంకి తప్పు వార్తలు ఇచ్చినారు. కేంద్రంకి తప్పు వార్తలు ఇచ్చిన తర్వాత కేంద్రం కూడా అరే ఇది తప్పు వార్త ఆయన నడుపుతుంది కదా, ఓకే ఫస్ట్ రిజైన్ అయితే యాక్సెప్ట్ చేసుకోండి, దాని తర్వాత చూసుకుందాం అని వాళ్ళు రిజైన్ యాక్సెప్ట్ చేసినారు. దాని తర్వాత నేను ఒక లేఖ రాసిన, సార్ ఇట్లా కొన్ని ఛానల్స్లో ఈ విధంగా కొన్ని తప్పు వార్తలు నడిచినాయి, నాకు కూడా ఢిల్లీ నుంచి కొద్ది ఫోన్ వచ్చినాయి, ఇట్లా ఈ వార్తల విషయం ఏంది, ఇది తప్పు కదా అని అడిగితే వాళ్ళకి నేను సమాధానం ఇచ్చినాను. లేదు సార్ మీరు చెప్తే ఆ ఛానల్ వాళ్ళకి నేను నోటీస్ కూడా పంపిస్తాను లీగల్, అసలు ఈ ఫేక్ వార్తలు మీరు ఎందుకు నడుపుతున్నారు, ఏ ఆధారంతో మీరు ఈ న్యూస్ నడుపుతున్నారు, మీరు చెప్తే నేను నోటీస్ కూడా పంపిస్తాను అంటే ఢిల్లీ వాళ్ళు అన్నారు ఉండండి దీనిపైన మనం ఎంక్వైరీ చేద్దాం. దాని తర్వాత ఇది మొత్తం నడుస్తుంది. ఇది వరుసగా 3 సార్లు దేశాన్ని వెళుతున్నటువంటి పార్టీకి రాజా సింగ్ పైన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రసారం చేసిన వార్తలను పంపిస్తే 3 సార్లు గెలిచిన రాజా సింగ్ని వదిలేసుకుంటుందా పార్టీ కేవలం ఆ వీడియోస్ పైన? ఆ వీడియోస్ ఒక ఫైల్ తీసుకొని పోయి చాలా పెద్ద వ్యక్తులు కదా, మీలాగా ఒక చిన్న కార్యకర్తగా లేరు, వాళ్ళు చాలా పెద్ద వ్యక్తులు. నేను స్ట్రైట్గా అడగనా, మీరు అడిగితే కిషన్ రెడ్డి నేను పేరు చెప్పాను కదా, మీరు ఎంతైనా అడుగుతే నేను పేరు చెప్పాను, ఎందుకంటే అనవసరం ఇంకా శత్రువుల్ని పెంచుకోవాలని నాకు లేదు. తీసుకొని పోయే చాలా పెద్ద వ్యక్తులు, వాళ్ళకి కాదని కేంద్రం వాళ్ళు చెప్పలేరు. అందుకోసం కేంద్రం వాళ్ళు ఏమన్నారు, ఓకే బై ఫస్ట్ తీసుకోండి, యాక్సెప్ట్ చేసుకోండి, దాని తర్వాత మనం మాట్లాడదాం. కేంద్రం ఎప్పుడు కూడా రాజా సింగ్ తప్పు అని ఎప్పుడు కూడా చెప్పలే. నా వల్ల బీజేపీకి ఎప్పుడు కూడా నష్టం ఎక్కడ కూడా జరగదు, ఎక్కడ కూడా అంటున్నా. నేను మహారాష్ట్ర వెళ్తా, మహారాష్ట్ర ఎన్నికలకైనా ముందు 35 సభలు ర్యాలీలు చేసిన నేను. నా సభలు ఎక్కడెక్కడైంది, బీజేపీకి 20-30 వేల ఓట్ల బ్యాంక్ పెరిగింది అక్కడ. కర్ణాటక కానీ, రాజస్థాన్ కానీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 7 స్టేట్లో రాజా సింగ్ ఎవరు అంటే ఒక హిందీ లీడర్గా ఒక చిన్న గుర్తింపు నేను తీసుకొని వచ్చిన. నేను పెద్ద అని చెప్తలే, మళ్ళీ ఒక చిన్న గుర్తింపు నేను తీసుకొని వచ్చిన. నా సభలు కానీ నా ఎక్కడైనా ప్రోగ్రామ్ అయితే అక్కడ హిందూజం పెరుగుతుంది, హిందూజం తక్కువ ఏం కాదు. హిందూజం ఎక్కడెక్కడ పెరుగుతాయి అక్కడక్కడ బీజేపీ ఓడిపోయి పెరుగుతుంది. ఎందుకంటే ఇవాళ ధర్మం గురించి ఓపెన్గా మాట్లాడే ఒక పార్టీ అది బీజేపీ. ధర్మం గురించి ఫైట్ చేసే ఒక పార్టీ అది బీజేపీ, వేరే పార్టీ కాదు. కానీ ఒకటి నిజమే, రాజా సింగ్ బద్ధుడైన బీజేపీ కార్యకర్త, రాజా సింగ్ బద్ధుడైన బీజేపీ ఎమ్మెల్యే, ఇక్కడెక్కడ డౌట్లు. కానీ రాజా సింగ్ క్రమశిక్షణ తప్పే బీజేపీ నేత. బలానికంటే క్రమశిక్షణకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామనే సంకేతాలు బీజేపీ ఇస్తుందా? ఇప్పుడు క్రమశిక్షణ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఆ క్రమశిక్షణగా నేనే ఉండాలా, మీరు ఉండకూడదా? మీరు తప్పులు చేస్తే అది ఎవరు చూస్తారు, ఎవరు మీకు చెప్తారు? అది కూడా ఉంటాయి కదా. ఇవాళ రాజా సింగ్ ఓకే మీ మాట వినరు, రాజా సింగ్కి ఏది అర్థమైతే ఇది చేస్తాడు, ఏది కరెక్ట్ అయితే ఇది చేస్తాడు. ఎక్కడైనా తప్పు జరిగితే కూడా దానికి ఓపెన్గా ఎవరికి చెప్పాలి ఆయనకి చెప్పడానికి అయినా ప్రయత్నం చేస్తారు. అది నా స్టైల్. కానీ క్రమశిక్షణకి పార్టీ లైన్ దాటిన పని చేస్తుండే, ఎప్పుడు కూడా పార్టీ లైన్ మేము దాటలే. కానీ నా పైన కుట్రలు జరిగితే దానికి నేను వ్యతిరేకంగా పక్కా మాట్లాడతా. నా పార్టీ పైన కుట్రలు జరిగితే దాని గురించి నేను పక్కా మాట్లాడతా. ఎందుకంటే మేము కూడా ఈ ఇంట్లోనే ఉన్నాం, ఈ పార్టీలోనే ఉన్నాం. పార్టీకి నష్టం జరుగుతుంది అంటే వేరేలు ఊకుంటారేమో, నేను ఊకోను. పక్కా ఇవాళ కాదు రేపు కూడా ఊకోను. అసలు ఎందుకు రాజా సింగ్ అంటే అంత కుట్ర? రాజా సింగ్ అంటే ఎందుకు కుట్ర అంటే, ఎవరు కుట్రలు చేస్తారో ఒకసారి ఎప్పుడైనా మీ దృష్టిలో వాళ్ళు వస్తే వాళ్ళకి అడగండి మీరు. నేనైతే ఇప్పుడు కూడా ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త మా ఓడు, మా పెద్దోళ్ళు, ఆ ఫీలింగ్తో నేను ముందుకెళ్తున్నా. ఆ ఫీలింగ్తో ఇవాళ
నేను ఎంత ఇబ్బందిలో ఉన్నా నేను ఎవరికి చెప్పలేను. అంత ఇబ్బందిలో మేము ఇవాళ ఉన్నాం. ఏ ఇబ్బంది? చాలా ఇబ్బంది ఉన్నాయి. ఫైనాన్షియల్గా కానీ, ఫిజికల్గా కానీ, కార్యకర్తల పరంగా కానీ, కుట్రల పరంగా కానీ. రాయసింగ్ అగ్నిష్ టీం తయారు చేస్తున్నారు కాన్స్టిట్యున్సీలో. రాయసింగ్ అగ్నిష్గా జిల్లాలో ఒక టీం తయారు చేస్తున్నారు. జరుగుతున్నాయి. ఎందుకు ఇప్పుడు నేను బీజేపీ బయట కదా, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కదా, జరుగుతున్నాయి. ఏం చేస్తాం? ఏం చేయలేము కదా. జరగని ఎంతవరకు కుట్రలు చేస్తారు. 14లో కుట్రలు జరిగినాయి. ఏమైంది? ఏం కాలే కదా, గెలిచినాం. డైరెక్ట్ ప్రజల్లో ఉంటాం మేము. ప్రజా ఆశీర్వాదం డైరెక్ట్ ఉంటుంది. బీజేపీ ప్రతి ఒక్క బూత్ కార్యకర్తలు సహకారం నాకు ఉంటుంది. అందుకోసం 2014, 18, 23లో గెలిచినాము. మీరు ఎంతైనా కుట్రలు చేసుకోండి. కుట్ర చేసేవాళ్ళు ఇవాళ ఎక్కడున్నారు నేను చెప్పలేను. ఎక్కడున్నారు నేను చెప్పలేను, చెప్పను కూడా. ఒక్కసారి మీ ఛానల్ ద్వారా కూడా వాళ్ళకి ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా. ఇది మన పార్టీ. ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ రావాలంటే కొద్ది మనసు పెద్ద చేయండి. ఇవాళ వేరే పార్టీ ఇడిచి బీజేపీలో చాలా మంది చేరుకున్నారు. నాగం జనార్దన్ రెడ్డి వెళ్ళిపోయినారు, జితేందర్ రెడ్డి గారు వెళ్ళిపోయినారు, విజయ్ శాంతి గారు వెళ్ళిపోయినారు. చాలా మంది వేరే పార్టీ నుంచి, చాలా మంది వేరే పార్టీలో నుంచి బీజేపీలో వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయినారు. ఇంకా కొంతమంది మిగిలినారు. వాళ్ళు కూడా ఎక్కడ పోవాలే అయోమయంలో ఉన్నారు పాపం. వాళ్ళు ఎవరు ఎమ్మెల్యేలా, ఎంపీలా, ఎవరైనా ఉండొచ్చు, బయట వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. చాలా మంది ఎమ్మెల్యే గెలిచినారు. వితౌట్ కెమెరా ఒక్కసారి వాళ్ళతో కలవండి. నా బాధ వాళ్ళ బాధ సేమ్ ఉంటుంది. ఇవాళ నేను చెప్తున్నా, నేను ఎంత బాధలో ఉన్నా కదా, సేమ్ నా బాధ వాళ్ళ బాధ ఒక్కటే ఉంటుంది. వాళ్ళ జిల్లాలో కూడా, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో కూడా ఇదే చేస్తున్నారు వీళ్ళు. నా మనిషి, నీ మనిషి. మీ అయ్యా మనిషా? మీ అయ్యా పార్టీయా? కాదు కదా, అందరిది పార్టీ. ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీలో నాకు మీరు ఫ్రీడమ్ ఇవ్వకపోతే నెక్స్ట్ నేను ఎట్లా ఫైట్ చేయాలి? ఇక్కడ కష్టం కదా. మీ కాన్స్టిట్యున్సీలో మీ వ్యక్తి ఉండాలి, మా కాన్స్టిట్యున్సీలో మా కార్యకర్తలు ఉండకూడదా? ఇవాళ ఒక బాధ అండి. పార్టీ ఇక్కడ వరకు వచ్చిందంటే అది కార్యకర్తల వల్లనే. అట్లాంటి కార్యకర్తలకి ఎందుకు టికెట్ ఇయ్యరు? అట్లాంటి కార్యకర్తలు ఎందుకు సర్పంచ్ కావద్దు? అట్లాంటి కార్యకర్తలు ఎందుకు కార్పొరేటర్ కావద్దు? అట్లాంటి కార్యకర్తలు ఎందుకు ఎమ్మెల్యే కావద్దు? ఎందుకు మనం వేరే పార్టీ నుంచి ఎవరైనా వస్తారా చూస్తాం? ఎందుకు ఆ కార్యకర్తని మనం లేపనికి ఎందుకు ట్రై చేయం? ఎందుకు ఆ కార్యకర్తల్ని మనం ఎందుకు స్ట్రాంగ్ మనం చేయం? ఇప్పుడు నేను బీజేపీ నుంచి బయట ఉన్నా కదా, ఇప్పుడు నా టార్గెట్ ఆ కార్యకర్తలే. ఆ కార్యకర్తల్ని స్ట్రాంగ్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తా. ఒక హిందూ ఆర్గనైజేషన్ పెట్టాలనుకుంటున్నా. ఇప్పుడు ఏ ఛానల్కి నేను చెప్పలే, మీకు చెప్తున్నా. ఒక హిందూ ఆర్గనైజేషన్ పెట్టి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక హిందూ సైన్యం తయారు చేయాలని అనుకుంటున్నా. ఆ హిందూ సైన్యంకి ఫుల్ ఫ్రీడమ్. ఇవాళ చాలా గుళ్ళు పైన దాడి జరుగుతున్నాయి. చాలా గుళ్ళు ఈ ఎంఆర్ఓ వాళ్ళు తక్కువని కొట్టేస్తున్నారు. ఒక మస్జిద్ కొడతారా? వాళ్ళు ఇట్లా పలగొడతారా? దమ్ము ఉందా? లేదు కదా. ఒక దర్గా పలగొడతారా? లేదు కదా. ఒక చర్చ్ పలగొడతారా? లేదు కదా. కానీ హిందూ దేవాలయం టక్కుమని లేపేస్తున్నారు. ఎందుకు లేపుతున్నారు? ఎందుకంటే ఎవరు కూడా ఫైట్ చేసేవాళ్ళు లేరు. బయట వస్తే పోలీసు వాళ్ళు కేసులు పెడుతున్నారు, జైలుకి పంపిస్తున్నారు. ఆ హిందూ ఆర్గనైజేషన్ రాబోయే రోజుల్లో ఒక పార్టీగా అవతరించబోతుందా? పార్టీగా ఎప్పుడు కూడా ఒక కొత్త పార్టీ రాజాసింగ్ వల్ల రాదు. రాజాసింగ్ వల్ల ఎప్పుడు కూడా కొత్త పార్టీ తెలంగాణలో రాదు. 200% మేము మళ్ళా పోయేది బీజేపీ. కానీ ఆ ప్రతి ఒక్క నియోజకవర్గంలో క్యాండిడేట్ ఎట్లాంటి ఉండాలి, అట్లాంటి క్యాండిడేట్లు మేము తయారు చేసి బీజేపీకి ఒక గిఫ్ట్ లాగా ఇస్తాం. అంటే ఆర్ఎస్ఎస్కి ప్రత్యామ్నాయంగా ఇంకొకటి వస్తుందా తెలంగాణలో? ఏమీ రాదు. ఇప్పుడు ఫస్ట్ ఏంది, ఇప్పుడు చాలామంది మీరు ఈ డబ్బు ఉన్న వాళ్ళు ఒక హిస్టరీ మీరు చూసినారు అనుకుంటా ఎక్కడక్కడ. నాకు పేరు యాదొస్తలేదు. ఒక చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకు, అంటే లక్షల రూపాయలు అయిన దగ్గర ప్రాపర్టీ ఉంటుంది, బిజినెస్ ఉంటుంది. కానీ ఆయన ఏం చేస్తాడు, ఫస్ట్ నువ్వు సింపుల్గా బయటికి వెళ్ళు, ₹1,00,000 నెలకి సంపాదించరా, అప్పుడు నీకు ఇన్ని లక్షల రూపాయలు ప్రాపర్టీ మేము ఇస్తాం అని కొన్ని ఫ్యామిలీ వాళ్ళు అట్లా చేసినారు. ఇప్పుడు కూడా నాదే అదే. బయటికి వచ్చినా కదా, నేను నా ప్రయత్నం చేస్తా. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో కట్టర్ హిందూ కార్యకర్తల్ని ఒక సైన్యం నేను తయారు చేస్తా. సంఘ ఆశీర్వాదం తీసుకొని, బజరంగ్ దళ ఆశీర్వాదం, అందరిది ఆశీర్వాదం తీసుకొని నేను మంచి ఒక టీంని తయారు చేస్తా.
తయారు చేసిన తర్వాత బీజేపీ క్యాండిడేట్ ఎట్లా ఉండాలి, సాధారణమైన ఒక కార్యకర్తని నేను తయారు చేసి వాళ్ళకి ఈయనకి నేను ప్రయత్నం చేస్తాను. ఆ క్యాండిడేట్ని, మీరు తయారు చేసిన క్యాండిడేట్ని బీజేపీ తీసుకోకపోతే ఆ క్యాండిడేట్తో పోటీ చేయిస్తారా మీరు? పోటీ ఏం చేయమండి, కానీ వాళ్ళకి చూపెడతాం, సర్వే చేపించుకో. సర్వే కూడా అవుతుంది కదా. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఒక సర్వే చేపిస్తారు, మా క్యాండిడేట్ పేరు పైన కూడా సర్వే అవుతుంది కదా. ఇప్పుడు బీజేపీ నుంచి ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది ఒక కాన్స్టిట్యున్సీలో సర్వే జరుగుతుంది. మా మా ఒక మా మా హిందూ సైనికుడు పేరు పక్కా వస్తుంది ఆ సర్వేలో, నంబర్ 1లో. ఇప్పటికే మీరు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా ఉన్న మీరే మీ మాట వినట్లేనప్పుడు మీరు ఒక ఆర్గనైజేషన్ పెట్టి మా వాళ్ళని తీసుకోండి బీజేపీ క్యాండిడేట్గా అంటే మీరంటున్న ఆ వాళ్ళు, మీరు పేరు చెప్పడానికి ఇష్టపడి ఆ వాళ్ళు ఒప్పుకుంటారా? ఆ ఒప్పుకోకపోతే వీళ్ళని తీసుకోకపోతే అప్పుడు మళ్ళీ బీజేపీలోనే ఒక అంతర్యుద్ధానికి, మీరంటున్న హిందూ పార్టీస్లో ఒక అంతర్యుద్ధానికి దారితీసే అవకాశం లేదా? యుద్ధం కానీ అట్లాంటి ఏమీ కూడా అవకాశం రాదు. ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ గారు ఫస్ట్ ఆయన ఆర్గనైజేషన్ ఏముండేది తెలుసా? హిందూ యువ వాహిని. యోగి ఆదిత్యనాథ్ గారిది ఒక పర్సనల్ ఒక హిందూయిజం పైన ఒక ఆర్గనైజేషన్ ఉండే, హిందూ యువ వాహిని. నేను కూడా హిందూ వాహిని కార్యకర్త. నా హిందూ వాహిని, ఆయన హిందూ యువ వాహిని. ఆ ఆర్గనైజేషన్ పెట్టుకొని ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక సైన్యం తయారు చేసినారు యోగి ఆదిత్యనాథ్ గారు. ఆ సైన్యం తయారు చేసిన తర్వాత ఆ సైన్యమే మొత్తం కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క కార్యకర్తని అటాచ్ చేయాలి. మేమున్నాం అని ఆ కార్యకర్తలు ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలకి ఒక విశ్వాసం పెంచినారు. భయ్ మేమున్నాం మీ రక్షణ గురించి, మేమున్నాం మీ సేవ గురించి. ఒక మంచి టీం అయినా తయారు చేసిండు. సర్వే అయింది, సర్వేలో యోగి ఆదిత్యనాథ్ గారు టీమే నంబర్ 1 ఉండే. అప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు పేరు ఇచ్చిన వాళ్ళకే టికెట్ ఇచ్చినారు, గెలిచినారు కూడా గవర్నమెంట్ బీజేపీ. కానీ అక్కడి నేపథ్యానికి ఇక్కడ నేపథ్యానికి తేడా ఉంది కదా. ఇప్పుడు మీరు రాష్ట్ర బీజేపీపై అసంతృప్తితో ఉన్నారు, రాజీనామా లేఖను పంపించి ఆమోదించుకుని బయటకు వచ్చున్నారు. మీరు చేసేటటువంటి ఈ ప్రయత్నం రేపు అది బీజేపీ పైకి తిరుగుబావుటాలాగా మారే అవకాశం ఉంటుంది, కేంద్రం భావించే అవకాశం లేదు. మేము కేంద్రంకి చెప్పే చేస్తాం. కేంద్రంలో కొంతమంది రాయసింగ్ మంచోడు అని కూడా ఉంటుంది, రాయసింగ్ మంచోడు లేడు అని కూడా కొంతమంది ఉంటారు. ఆ మంచోడు అనే వాళ్ళకే చెప్పి చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏం తెలుసా? ఓకే, బీజేపీ ఒక సిస్టమేటిక్ పార్టీ. ఇక్కడ ఏదైనా చెప్పాలంటే పర్మిషన్ కావాలి, ఏదైనా చేయాలంటే పర్మిషన్ కావాలి, అది రూల్ అది. కానీ మేము కొద్ది బయట వచ్చినాం కదా, మేము ట్రై చేస్తాం. ఒక సైన్యం తయారు చేయడానికి ఒక ట్రై చేస్తాం. ఒక మంచి బీజేపీకి ఒక మంచి టీం ఇయనికి మేము ప్రయత్నం చేస్తాం. ఒకవేళ మా టీం కరెక్ట్ లేకపోతే వాళ్ళ ఇష్టం అంతే. దానికి మళ్ళీ ఇండిపెండెంట్గా కార్యకర్తని పెట్టాలి బీజేపీకి అంటే మళ్ళీ మా వాళ్ళు అప్పుడు ఏం కామెంట్ చేస్తారు తెలుసా? వీళ్ళు వెనక కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ఈయన వెనక బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీకి నష్టం గురించి ఈయన పనిచేస్తున్నాడు. అట్లాంటి కామెంట్ మళ్ళీ మా వాళ్ళే చేస్తారు. అందుకోసం అట్లాంటి నేను పని చేయను. ఇండిపెండెంట్గా కార్యకర్త నిలబడాలి అట్లాంటి కూడా నేను మాట చెప్పను. కానీ ఒక స్ట్రాంగ్ టీంని నియోజకవర్గంలో పెట్టడానికి నేను 100% ట్రై చేస్తాను. ఇప్పుడు మీరు వేరే ఏదో పార్టీలోకి వెళ్తున్నారు, మహారాష్ట్రలో ఒక పార్టీలోకి వెళ్ళబోతున్నారు, శివసేనలోకి వెళ్ళబోతున్నారు, లేదంటే ఇక్కడ ఇంకో పార్టీలోకి వెళ్ళబోతున్నారు అనే చర్చ జరుగుతుంది. ఒక విషయాన్ని క్లియర్గా బిగ్ టీవీ కెమెరాస్ ముందు చెప్పండి. మీరు ఒక అంటే ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ స్థాపిస్తున్నారు, ఓకే, అది కాకుండా మీరు ఇంకో పార్టీలోకి వెళ్ళడం కానీ పార్టీ పెట్టడం కానీ జరుగుతుందా, జరగదా? జరగదు. ఎందుకంటే శివసేన ఆల్రెడీ బీజేపీతో అలయన్స్, బీజేపీతోనే ఆల్రెడీ శివసేనలో ఉన్నాయి కదా. ఇప్పుడు మెయిన్ శివసేన అయితే ఉదయ్ మా ఈయన తీసుకుండు కదా, ఏక్నాథ్ షిండే గారు. మెయిన్ శివసేన ఏక్నాథ్ షిండే గారు తీసుకున్నారు, బీజేపీతో అలయన్స్. మిగతా బాలాసాహెబ్ ఠాకరే కొడుకులు వాళ్ళ దగ్గర శివసేన లేదు, ఒకటే శివసేన ఉన్నది. చలో టీడీపీ వెళ్దామంటే ఆల్రెడీ బీజేపీతో అలయన్స్. చలో జనసేన వెళ్దామంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి జబర్దస్త్ ఒక హిందూ లీడర్గా ఆయన ఆంధ్రప్రదేశ్లో తయారైండు, ఆయన కూడా బీజేపీతో అలయన్స్. అలయన్స్ ఉన్న పార్టీలో నేను ఎక్కడ వెళ్తా? నా ఇల్లే మంచిది ఉంది కదా, నా బీజేపీ మంచిగా ఉంది, నో టెన్షన్. బీజేపీలో నేను రేపంటే కూడా వెళ్ళొచ్చు, 100% వెళ్ళొచ్చు. కానీ వెళ్ళే ముందు నేను ఒక మంచి టీం తయారు చేసి వెళ్తా. వెళ్ళే ముందు మంచి నాయకులు తయారు చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఒకవేళ
నేను ఒక 3 years నేను ప్రయత్నం చేస్తానండి. 3 yearsలో ఒకవేళ నేను పాస్ అయితే గవర్నమెంట్ తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ పక్కా వస్తుంది. ఫెయిల్ అయితే ఏం నష్టం లేదు. 3 సార్లు ఎమ్మెల్యే అయినా 4సారి కావాలనే ఇష్టం లేదు. 3 సార్లు పబ్లిక్ ఆశీర్వాదం ఇస్తుంది, గోషామల్ పబ్లిక్ జనాల ఆశీర్వాదంతో గెలిచిన. 4సారి చూద్దాం. కానీ ఈ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ వరకు ఒక మంచి సైన్యం తయారు చేయడానికి అయితే నేను పూర్తిగా ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ వర్క్ కొన్ని స్టార్ట్ అయింది. మెంబర్షిప్ ఎట్లా చేయాలి, ఎట్లా జిల్లా వరకు, కాన్స్టిట్యున్సీ వరకు, డివిజన్ వరకు ఎట్లా వెళ్ళాలి, కొన్ని ప్లానింగ్ నడుస్తుంది. ఒక నెలలో మళ్ళొక్కసారి మీ ఛానల్లో ఏంటి మోటివ్ ఏంటి, ఎలా ఉంటుంది వర్క్, ఎలా ఉంటుంది? ఫస్ట్ ధర్మం. ఇవాళ చాలా మంది హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేసి కన్వర్ట్ చేస్తున్నారు. దాన్ని ఆపాలి, కన్వర్షన్ని ఆపాలి. నా ఆవులని చంపి ఇక్కడ నుంచి మాంసం సప్లై చేస్తున్నారు, దాని గురించి ఫైట్ చేయాలి. ఇది చేసుకుంటా ఒక మంచి నాయకుడు, ఒక మంచి లీడర్ ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో పబ్లికే చెప్తారు ఈయన మంచి నాయకుడు అని. ఇప్పుడు ఈ గోషామహల్లో అంబర్పేట నుంచి కూడా ఒక నాయకుడిని తయారు చేస్తారు మీరు, అక్కడ నుంచి కూడా దాదాపు 119 అనుకో నా కాన్స్టిట్యున్సీ కూడా. 119 కాన్స్టిట్యున్సీలో ఒక మంచి సైన్యం నేను తయారు చేస్తా. దాంట్లో అంబర్పేట కూడా వచ్చింది కదా, పార్లమెంట్ కూడా వచ్చింది కదా, సికింద్రాబాద్, అన్నీ వచ్చినాయి. ప్రతి ఒక్క ఫ్రీ హ్యాండ్ ఇస్తా నేను. ఇట్లా చేతి కట్టి పక్క పడేది అది ఉండవు. ఫ్రీ హ్యాండ్ ఏం చేస్తారు జన్, నేను ఉన్నా మీ వెనక, అట్లాంటి ఫ్రీ హ్యాండ్ వచ్చి ఒక సైన్యం తయారు చేయడానికి ప్రయత్నిస్తాం. కేవలం రాజాసింగికి మాత్రమే ఉందా తెలంగాణలో బీజేపీకి అధికారంలోకి రావాలి, రాలేకపోతుంది అని? ఇంకెవ్వరికీ లేదా? చాలా మంది ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తలు మనసులో ఉన్నది బీజేపీ రావాలని. ప్రతి ఒక్క ఎంపీలో, ఎమ్మెల్యేలో, ఎమ్మెల్సీలో అన్ని దాంట్లో ఉన్నాయి రావాలందరూ. పార్టీతోనే ఉన్నారు, పార్టీ నిర్ణయాలకు అనుగుణంగానే ఉన్నారు. అందుకోసం అన్నా నేను మీకు, వితౌట్ కెమెరా ఒక ఎంపీకి, ఒక ఎమ్మెల్యేకి మీరు కలవండి. అసలు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది వాళ్ళే మీకు చెప్తారు, నేను చెప్పేది లేదు. చేతు కట్టి పక్కా పాడేస్తే ఆయన ఏం చెప్తాడు, ఏం చేస్తాడు? ఆయన ఏం చెప్పాలంటే కూడా ఆయన ఆదేశం తీసుకొని చెప్పాలి, ఏం చేయాలంటే కూడా ఆయన ఆదేశం తీసుకొని చేయాలి. అప్పటి వరకు ఇష్యూ ఖతం అయిపోతుంది, కొత్త ఇష్యూ రెడీ అయిపోతుంది. ఒక్క ఇష్యూ పైన రియాక్ట్ కావాలంటే పర్మిషన్ కావాలి. పర్మిషన్ రానికి 4, 5 days, 10 days, 15 days, నెల. అప్పటి వరకు ఆ ఇష్యూ ఖతం అయ్యి ఇంకొక ఇష్యూ రెడీ. మీకు ఏం నచ్చలేదు, మీలో ఆయనకి ఏం నచ్చలేదు, మీరు ఆయన పేరు చెప్పట్లేదు, కానీ జనాలకి అది ఒక బహిరంగ రహస్యం. ఆయన ఒక్కరే తెలంగాణలో బీజేపీ ఎదుగుదలను ఆపేస్తున్నారు అని మీరు అంటున్నారు. మీలో ఆయనకి ఏమి నచ్చట్లేదు, ఆయనలో మీకేమి నచ్చట్లేదు. మేము డైరెక్ట్ చెప్తాం, ముఖం పైన చెప్తాం. మాకు ఆ అలవాటు లేదు, కడుపులో కత్తిలు పెట్టుకొని కౌగిలించాలి అట్లాంటి మాకు అలవాటు లేదు. మాకేం అలవాటు? కడుపులో కత్తి కాదు, చేతిలో కత్తి పట్టుకుంటాం. మేము డైరెక్ట్ చెప్తాం, అయ్యా కొట్లాడతావా లేకపోతే వెళ్ళిపోతావా. అది మేము డైరెక్ట్ ఫైట్ చేసే, డైరెక్ట్ చెప్పే వ్యక్తులు మేము. అందుకోసం ఇవాళ ప్రతి ఒక్క పోలీసు వాళ్ళు కానీ, ప్రతి ఒక్క మీడియా వాళ్ళు కానీ అందరూ ఏం చెప్తాడు, రాయసింగ్ మనసులో ఏం పెట్టుకోడు, డైరెక్ట్ చెప్పేస్తాడు, నచ్చినా నచ్చకపోని. ఇది మన స్టైల్. అందుకోసం వాళ్ళకి ప్రాబ్లం. మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ అది రాదు కదా. ఇప్పుడు నాకు ఫస్ట్ అయితే రాజకీయమే రాదు. రాజకీయంలో నాకు మార్క్స్ ఎవరైనా ఇస్తారంటే అది గుడ్డు ఇస్తారు. రాజకీయం అసలు ఎట్లా, రాజకీయం ఏంది కూడా తెలియదు. ఓకే, ప్రజలు ఓటేసినారు, గెలిచిన. నా లక్ష్యం ఏంది, నా కర్తవ్యం ఏంది, ప్రతి ఒక్క డివిజన్లో రోడ్లు, డ్రైనేజ్లు, లైట్లు డెవలప్ చేయాలి, మంచి చేయాలి. దాని గురించి నేను ఎమ్మెల్యే అయినా. అది నేను పక్కా చేస్తున్నాను. మా టీమే మొత్తం డెవలప్మెంట్ పరంగా పనిచేస్తుంది ఇక్కడ. కానీ దాని ఎంబడి మా ధర్మం గురించి కూడా సేవ చేస్తాం. ఎక్కడైనా మా హిందువుల పైన ఏదైనా తప్పు జరిగితే, ఏ రాష్ట్రంలో ఎక్కడైనా జరిగితే ఇక్కడ నుంచి నేను వాయిస్ పంపిస్తాను. ప్రతి ఒక్క స్టేట్లో అండి మా సైన్యం ఆల్రెడీ తయారవుతుంది. తెలంగాణ కాదు, ప్రతి ఒక్క స్టేట్లో హిందూ సైన్యం మేము తయారు చేస్తాం. 31 లేదు అట్లా కాదు. ఇప్పుడు ఆల్రెడీ 31st ఉదయపూర్ రాజస్థాన్లో నా ఒక్క బహిరంగ సభ ఉన్నది. అక్కడ ఉన్న మేమేం చేస్తామంటే, ఏ స్టేట్లో పోతే అక్కడ అన్ని హిందూ ఆర్గనైజేషన్ని ఒక్కటి చేస్తాం. మేము ఒక్క పేరు పెడతాం, సకల హిందూ సమాజ్, అంటే ఆల్ హిందూ ఆర్గనైజేషన్ కలిసి ఈ ధర్మ సభ. అంటే మా లక్ష్యం ఏంది, మనము వేడి ఫైట్ చేస్తే మన బలం డైవర్ట్ అయిపోతుంది. అందరం ఒక్కటైతేనే
మనం శత్రుతోని కొట్లాడొచ్చు. అది నా లక్ష్యం ఉంటుంది, అది నా ఉద్దేశం ఉంటుంది. ఇప్పుడు రాజస్థాన్ ఉదయపూర్లో కూడా దాదాపు ఒక 20 అట్లాంటి వేరే వేరే సంస్థల్ని ఒక్కటి చేసి ఒక ప్రోగ్రాం పెడుతున్నాం. దాదాపు 50,000 మంది వీడియో పంపిస్తాను నేను మీకు. అంత పెద్ద ప్రోగ్రాం 31st ఉన్నది. రాజేసింగ్ గారు, అందరం కలిస్తే శత్రువుని జయించగలం అని అంటున్నారు. తెలంగాణలో బీజేపీకి శత్రువు ఎవరో పేరు చెప్పకనే మీరు చెప్తున్నారు. రాజాసింగ్కి శత్రువు ఎవరో పేరు చెప్పకుండానే మీరు చెప్తున్నారు. ఆఫ్ కెమెరా వెళితే వాళ్ళందరూ చెప్పేది అదే అంటున్నారు. మరి ఆ ఒక్కరితో ఆఫ్ కెమెరాలో మాట్లాడే ఇంతమంది ఫైట్ చేయలేకపోతున్నారా? ఇప్పుడు మీరు వాళ్ళతో అడిగితేనే వాళ్ళు చెప్తారు ఎందుకు ఫైట్ చేస్తలేరు, ఎందుకు మీరు ముందుకు వస్తలేరు. ఒకవేళ తప్పు జరిగితే దానికి ఎందుకు మీరు వ్యతిరేకంగా మీరు మాట్లాడతలేరు, తప్పు జరిగితే ఎందుకు మీరు కేంద్రంకి అప్డేట్ చేస్తలేరు. ఒకసారి మీరు కూడా అందరితో మాట్లాడితే చాలా బాగుంటుంది. నేను చెప్తున్నా, ఇన్ని ధైర్యమైన స్టెప్స్ తీసుకున్న మీరు మీ నోటి వెంట ఆ పేరును ఎందుకు చెప్పలేకపోతున్నారు? సమయం వస్తే పక్కా చెప్తామండి. ఇంతకంటే సమయం రాదా? ఇప్పుడు ఇంకా సమయం లేదు. ఇప్పుడు ఏంటంటే నా వల్ల ఇంకా ఏదైనా డిస్టర్బ్ కావాలని నేనే అనుకుంటలేను. ఓకే, జరిగింది, ఇంత ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు ఈ ఇష్యూని మనం క్లోజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నాకు చాలా పనులు ఉన్నాయి. నాకు జస్ట్ ఈ ఒక్క స్టేట్ కాదు, దాదాపు 8 స్టేట్లో నేను ఒక ధర్మ సేవకుడుగా పని చేయాలి. నాకు చాలా పనులు ఉన్నాయి. వీళ్ళగా కాదు, నీకు గుంజు నాకు గుంజు, ఆయన ఏం చేస్తుండు ఈయన ఏం చేస్తుండు, ఆయన మంచి తింటుండే ఎక్కడి నుంచి ఆయనకు భోజనం వస్తుంది, అట్లాంటి ఆలోచన పెట్టుకోవాలి చాలామంది ఇక్కడ ఉన్నారు. మీ ఆలోచన నా ఆలోచనలో చాలా డిఫరెన్స్. నేనేమంటా తెలుసా, మనం అంటా నేను, వీళ్ళు ఏమంటారు నేను అంటారు. ఇదే డిఫరెన్స్. ఓకే, ఆ డిఫరెన్స్ ఎప్పుడు పోతుంది కదా, అప్పుడే ఇక్కడ గవర్నమెంట్ వస్తుంది. ఓకే, ఇక్కడ మనం అనేది రావాలి, ఇంకా నేను అనేది నడుస్తుంది. ఓకే, రాజశేఖర్ ఇంతకుముందు అన్నారు కడుపులో కత్తులు పెట్టుకొని నేను ఉండను, చేత్తో అవసరమైతే పెట్టుకుంటాను. మొన్న ఈటెల రాజేంద్ర కూడా ఇదే మాట అన్నారు, కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకోవడం నాకు చేత కాదని. ఏంటి మీరు అదే మాట అన్నారు, మొన్న ఈటెల అదే అన్నారు. ఎవరు కడుపులో కత్తులు పెట్టుకుంటున్నది? కొంతమంది ఉన్నారు, వాళ్ళు పేరు చెప్పే అవసరం లేదు. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తకి తెలుసు వాళ్ళు ఎవరని. పేరు చెప్పే అవసరం లేదు. ఈటెల మాట్లాడిన మాటలను ఎలా చూడాలి? ఈటెల గారు ఏం మాట్లాడినారు అది నేను చూడలేదండి. ఎందుకంటే నేను అమర్నాథ్ యాత్రలో ఉండే, దాని తర్వాత కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ మా కాన్స్టిట్యున్సీలో 2-3 ఫ్యామిలీ ఇష్యూస్ ఉండే, దాంట్లో మళ్ళీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్లో అక్కడ నేను కొద్దిగా బిజీ అయిపోయినాను. కొన్ని ఇష్యూస్ జరిగింది ఈటెల గారిది, ఇంకా ఎవరెవరిది నేను చూడలేదు, దానిపైన ఏం మాట్లాడలేము మనం. ఇంకొకటి ఇప్పుడు నడుస్తున్నది 75 ఏళ్ల తర్వాత బీజేపీలో రాజకీయం నుంచి బయటకు రావాలి, పదవుల నుంచి బయటకు రావాలన్నది ఒకటి నడుస్తుంది కదా. మొన్న ఆర్ఎస్ఎస్ నుంచి కూడా అవే మాటలు మనకు వచ్చే మోహన్ భగవత్ నుంచి 75 ఏళ్ల తర్వాత మోదీని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారని చర్చ జరుగుతుంది కదా. ఎప్పుడైనా ప్రధానమంత్రి మోదీ గారు పైన సంఘం అగ్నేష్ మాట్లాడదు. ఎందుకంటే మోదీ గారే ఆర్ఎస్ఎస్ నుంచి వెళ్ళిన ఒక మంచి వ్యక్తి. ప్రధానమంత్రి మోదీ గారి హిస్టరీ మనం చూస్తే ఆయన ఈ ప్రపంచం వద్దు, ఈ వ్యక్తిలో వద్దు రాబోయ్ అని ఆయన కేదార్నాథ్లో ఒక గుఫలో ఆయన పోయి సన్యాసం తీసుకుని ఆయన అక్కడున్న సాధు సంతులు, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, దేశానికి నీ అవసరం, ఇక్కడ నుంచి వెళ్ళిపో, నువ్వు ముఖ్యమంత్రి అవుతావు, నువ్వు ప్రధానమంత్రి అవుతావు అని మోదీ గారికి కేదార్నాథ్ నుంచి పంపిస్తారు సాధు సంతులు. అక్కడ మొన్న ఒక 3 years ముందు నేను కూడా వెళ్ళినా, అక్కడ అన్ని సాధు సంతులు నాకు కూర్చొని పెట్టి 2 గంటలు నా క్లాస్ బికినారు. 2 గంటలు అక్కడ సాధు సంతులు ఎట్లా అంటే అసలు ఎవరితో కలవరు. ఐస్ పడితే ఐస్లో మొత్తం వాళ్ళు దాచిపోతారు, కానీ వాళ్ళకి ఏం కాదు. అట్లాంటి శక్తి పవర్ఫుల్ ఉన్న సాధు సంతులు మీకు కేదార్నాథ్లోనే దొరుకుతారు. అట్లాంటి ప్రధానమంత్రి మోదీ గారు సంఘం నుంచి వచ్చిన వ్యక్తి. ఇప్పుడు ఒక ఆన్సర్కి చాలా వరకు 75 ఏళ్ళ ఏజ్ లిమిట్ అనేది ఇప్పుడు ప్రధానికి వర్తించబోతుంది. ఎట్లన్నా ప్రధానమంత్రి మోదీ గారి వల్లనే ఇవాళ బీజేపీ ఉందండి పక్కా. నెక్స్ట్ ఆయన ఇంకా 10 years ఆయననే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ ఆయన ఇంకా 10 years ఉంటే మన భారతదేశం ఎక్కడో వెళ్ళిపోతుంది. పక్కా ఆయననే ఉండాలి, 10 years వరకు ఉండాలి ఆయన అయితే. ఓకే, మీ దగ్గరికి వద్దాం. మీకు బీజేఎల్పీ పదవిని కూడా మీరు ఆశించారు. బీజేఎల్పీ పదవి ఇవ్వనప్పుడు మీరు కొన్ని రోజులు ఎవరికి అందుబాటులో లేకుండా వెళ్ళిపోయారని అన్నారు. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగేటప్పుడు మీరు బీజేపీ పార్టీ ప్రతిపాదించిన వాళ్ళకి కాదు, మీరు ప్రతిపాదించిన వాళ్ళని
ఇవ్వాలి అని అక్కడ కూడా మీరు కొంత వివాదం సృష్టించారు. అలాగే జిల్లా పార్టీ అధ్యక్ష పదవుల విషయంలో కూడా గోల్కొండ విషయంలో కూడా మీ మాట చెల్లుబాటు కావట్లేదు అని మీరు కొన్ని పరుష పదజాలాలను కూడా వాడారు. చాలామంది విషయాలు బయట పెట్టాల్సి వస్తుంది అని. అంటే పార్టీలో మీరు ఎప్పటికప్పుడు చాలా సందర్భాల్లో బెదిరింపులకు దిగుతూ ఉన్నారు. అది అధిష్టానానికి నచ్చటం లేదు అని. బెదిరించాలే నాకు అలవాటు లేదు, కానీ నిజం చెప్పే ఆ బలం నాకున్నది. హ్మ్. ఫస్ట్ బీజేఎల్పీ ఆ పోస్ట్ గురించి మాట్లాడితే అప్పుడే అనుకున్నాం మేము ఎవరికి ఇస్తారని. హ్మ్. ఎందుకంటే మా కిషన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ ఉండే కదా, హ్మ్. ఎవరికి ఇస్తారు అప్పుడే తెలిసిపోయింది. దానిపైన ఎక్కువ మేము చర్చ చేయలేదు. హ్మ్. మాకు తెలిసిపోయింది మాకు పక్క పెడతారని. హ్మ్. పక్క పెట్టేసాం, నో ప్రాబ్లం. ఇప్పుడున్న బీజేఎల్పీ లీడర్ మా మహేష్ అన్నతో మేము కలిసిమెలిసి పని చేస్తున్నాం, హ్మ్. నో ప్రాబ్లం. ఆయనకి మాతో ఇబ్బంది లేదు, మా నుంచి ఆయనకి ఇబ్బంది లేదు. మంచి వ్యక్తి, అది నడుస్తుంది. హ్మ్. దాని తర్వాత మీరు 2 సబ్జెక్ట్ అన్నారు. ఇప్పుడు నేను అన్నా కదా, వితౌట్ కెమెరా మీరు వెళ్తే ఇట్లాంటి ఇష్యూస్ చాలా వస్తాయి. హ్మ్. వాళ్ళకి చెప్పకుండా, హ్మ్. వాళ్ళకి అడగకుండా, వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ పార్లమెంట్ ఏరియాలో వాళ్ళ జిల్లాలో ఏం నడుస్తుంది అది మీకు తెలిసిపోతుంది. సేమ్ నాకు కూడా అక్కడే. ఇప్పుడు మేము ఇక్కడ ఉండే ఎమ్మెల్యే ఉన్నాం. అంటే వితౌట్ కెమెరానే చెప్తారు అంటే అందరూ కలిసి బీజేపీకి అన్యాయం చేస్తున్నారు అనా? బీజేపీకి అన్యాయం కాదు, హ్మ్. కొంతమందికి అన్యాయం జరుగుతుంది. హ్మ్. బీజేపీకి ఎవరు అన్యాయం చేయలేరు, చేస్తే ఆయన పోతాడు. హ్మ్. ఆయన బీజేపీలో ఆయన రాజకీయ ఫ్యూచర్ ఖతం అయిపోతుంది. హ్మ్. కొంతమందికి మరి అన్యాయం ఓకే. జరుగుతుంది. ఈ ఒక పాయింట్. బీజేపీకి అన్యాయం చేస్తే వాని రాజకీయ జీవితం ఖతమైపోతుంది అంటున్నారు. అసలు బీజేపీలోకి అధికారం రాకుండా చేస్తుంది ఆయనే అని అంటున్నారు. మరి ఆయన బీజేపీలో అంచెలంచెలుగా ఎదుగుతున్నారుగా మీరంటున్న ఆయన. ఇప్పుడు దానిపైన ఎక్కువ నేను మాట్లాడలేను. ఆ పేరు మీరు తీయాలనుకుంటున్నారు, ఆ పేరు కూడా నేను తీయను. హ్మ్. ఇప్పుడు సమయం కూడా కాదు. మంచి సమయం వస్తే మీకే తెలిసిపోతుంది, నేను కాదు. నేను ఇవాళ ఓపెన్గా మీ ఛానల్లో మాట్లాడుతున్నా కదా, హ్మ్. నాలాగా చాలా మంది కూడా ఇదే మీ ఛానల్లో వచ్చి కూడా బాజాబ్తా పేరు సహా చెప్తారు. హ్మ్. బాజాబ్తా పేరు సహా చెప్తారు. హ్మ్. ఇంకోటి, నేను కేంద్రంకి ఒక లేఖ రాసిన. హ్మ్. ఆ లేఖలో నేనేం రాసిన అంటే, సార్ మీ ఐబీ రిపోర్ట్ తెప్పించుకోండి, తెలంగాణలో ఏమి జరుగుతుంది, హ్మ్. బీజేపీ వదిలి ఎందుకు పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు వచ్చిన వాళ్ళు వేరే పార్టీ నుంచి, హ్మ్. ఐబీ రిపోర్ట్ తెప్పించుకోండి. హ్మ్. బయట పార్టీ నుంచి బీజేపీలో వచ్చిన వాళ్ళతోని ఎంత అన్యాయం జరుగుతుంది, హ్మ్. ఆ రిపోర్ట్ బయట తెప్పించుకోండి. నుంచి బీజేపీలోకి వచ్చిన వాళ్ళపైన ఎంత అన్యాయం జరుగుతుంది, వచ్చిన వాళ్ళపైన వచ్చిన వాళ్ళపైన వచ్చిన వాళ్ళ వల్ల బానే ఉందా? లే ఓకే, వాళ్ళే పార్టీ లైన్లోనే పనిచేస్తున్నారు కదా, హ్మ్. వాళ్ళకి ఎంత అన్యాయం జరుగుతుంది ఆ రిపోర్ట్ తెప్పించుకోండి. బీజేపీలోన సీనియర్ నాయకులు హ్మ్. ఇవాళ ఎక్కడున్నారు, హ్మ్. వాళ్ళకి పని చెప్తలేరు, వాళ్ళపైన ఎంత అన్యాయం జరుగుతుంది ఆ రిపోర్ట్ తెప్పించుకోండి హ్మ్. అని ఒక లేఖని రాసిన. ఈ అన్యాయం ఎవరి వల్ల జరుగుతుందనేది ఆ లేఖలోనైనా చెప్పారా? లేదు, రిపోర్ట్ తెప్పించుకోండి, ఐబీ రిపోర్ట్. ఇప్పుడు ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీ నుంచి ఒక ఐబీ రిపోర్ట్ పోతుంది. జిల్లా రిపోర్ట్, కాన్స్టిట్యూన్సీ రిపోర్ట్, తెలంగాణ రిపోర్ట్, ఐబీ రిపోర్ట్ పోతుంది. హ్మ్. ఆ రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు వాళ్ళ మనిషి వీళ్ళ మనిషి కాదు, కరెక్ట్ రిపోర్ట్ వాళ్ళు ఇస్తారు. హ్మ్. ఒకవేళ ఆ రిపోర్ట్ తెప్పించిన తర్వాత అసలు తెలంగాణలో కరెక్ట్ జరుగుతుందా తప్పు జరుగుతుందా హ్మ్. కేంద్రం వాళ్ళు కూడా తెలుస్తుంది నేను అనుకుంటున్నాను. హ్మ్. మరి మరో కేంద్ర మంత్రి కూడా ఉన్నారు. మీకు ఇష్టమైన కేంద్ర మంత్రే కదా! మరి ఆయన కూడా తెలంగాణలో ఏం జరుగుతుందనేది అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళలేకపోతున్నారా? ఎందుకంటే మీరన్నారు నేను చిన్నోడిని, 3 సార్లు గెలిచిన చిన్నోడిని అని. సో, నాకు నా మాట అక్కడి వరకు వినిపించకపోవచ్చని. మరి మరో కేంద్ర మంత్రి కూడా ఉన్నారు కదా! ఆయన కూడా తీసుకువెళ్ళలేకపోతున్నారని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు మా అన్న గురించి కూడా నేను చెప్పలేను. హ్మ్. కొంతమంది ఉన్నారు, చూస్తున్నారు అన్యాయం జరుగుతుంది, హ్మ్. దానికి ఏం చెప్పలేరు, అట్లాంటి కూడా కొన్ని పరిస్థితి హ్మ్. ఉన్నది. అందుకోసం ఇప్పుడు ఎవరిపైన కానీ మనం కామెంట్ చేసే అట్లాంటి సమయం లేదు. మంచి సమయం వస్తుంది, నేను కాదు నాలాంటి చాలా మంది వచ్చి నిజం చెప్పనీకి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. మీరు రాజీనామా చేసేటప్పుడు బండి సంజయ్‌కి చెప్పారా? అన్న ఉండే అప్పుడు అన్న వద్దు కూడా అన్నారు. నేనన్నా అన్న చాలా ఓవర్ అయిపోయింది, 11 ఇయర్స్ నేను చాలా ఇబ్బందిలో పడ్డాను, అసలు నేను ఎక్కడున్నాను బీజేపీలో నాకు అర్థం అయితే లేదు, ఇది చాలా అన్యాయం జరుగుతుంది, ఇట్లాంటి తప్పు జరుగుతుంది మీరు చూడొచ్చన్నా, కానీ నా వల్ల అయితే నేను కాదన్నా, నేను పార్టీ ఇడ్సేస్తాను వద్దన్నా నాకని అన్నకి చెప్తే, అన్న ట్రై చేసిండు, అన్న నాకు బాగా చెప్పిండు కూడా,
కానీ ఆ సమయం కొద్దిగా ఆ, వేరగుండే ఆ సమయం కొద్దిగా. కానీ ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ఒక ఎమ్మెల్యే స్థాయికి వచ్చి ఒక బలమైన బీజేపీ నేతగా ఎదగగలిగారు అంటే బీజేపీ అండదండలు లేకుండానే జరిగిందా? వితౌట్ బీజేపీ కార్యకర్తల ఆశీర్వాదం దొరికిన తర్వాతనే ఇక్కడ వరకు వచ్చినాము. ఎవరైనా బీజేపీ వల్ల బీజేపీ ఆశీర్వాదము ఇవ్వకపోతే కూడా ఇక్కడ వచ్చినా అని ఎవరు కూడా చెప్పరు. నేనైతే మీ కెమెరా ముందు చెప్తున్నా, మా కార్యకర్తలు, బీజేపీ అధికారులు, సంఘ ఆశీర్వాదం వల్లనే నేను ఇక్కడ వరకు వచ్చాను. అది కాదు, మొన్న ఎలక్షన్స్ ముందు కూడా మీరు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అని మిమ్మల్ని అప్పుడు సస్పెండ్ చేశారు, మిమ్మల్ని జైలుకి పంపించారు, దాని వెనుక కుట్ర ఉంది అని కూడా మీరు అన్నారు. మళ్ళీ మీరు వచ్చిన తర్వాత మీకు టికెట్ ఇచ్చారు, పార్టీలో చేర్చుకున్నారు. మరి మీరంటున్న వాళ్ళు కుట్ర చేసి ఉంటే మళ్ళీ మీకు టికెట్ ఇచ్చి పార్టీలో చేర్చుకుని ఉండేవారా? నేను ఒక మాట అన్నా, కేంద్రంలో రాజాసింగ్ తప్పు అనేవాళ్ళు కూడా ఉన్నారు, రాజాసింగ్ మంచోడు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ మంచోడు చెప్పేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఆశీర్వాదాలను టికెట్ వచ్చింది. కానీ ఇప్పుడు మీరు రాజీనామా చేసినప్పుడు కేంద్రం అంగీకరిస్తుందని మీరు అనుకోలేదు, పిలిచి మాట్లాడుతుంది అనుకుని మాత్రమే రాజీనామా చేశారు. కానీ రాష్ట్రం నుంచి కొంతమంది పంపించిన వీడియోల వల్ల అంగీకరించారు. మరి కేంద్రంలో మీరు మంచోరు అని చెబుతున్న వాళ్ళు ఎవరు దీన్ని ఆపే ప్రయత్నం చేయలేదా? ఎక్కువ దినం ఉండవు కదా, ఇది ఈ రాజీనామాని యాక్సెప్ట్ వాళ్ళు చేసుకున్నారు, సస్పెండ్ అయితే చేయలే కదా. అరవింద్ గారు ఒక మంచి మాట అన్నారు, మిస్ కాల్ సిస్టమ్ ఉన్నది మా దగ్గర. ఇవాళ లేకపోతే రేపు మిస్ కాల్ వస్తుంది. మిస్ కాల్ వచ్చింది తర్వాత ఇక్కడ జరుగుతున్న తప్పుల గురించి కేంద్రం ముందు నేను పెట్టిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అవుతారా లేదా అప్పుడు చూద్దాం. 100% కేంద్ర ఆశీర్వాదం వల్ల ఇక్కడ వరకు వచ్చినామండి. కేంద్రం మా పెద్దల వల్ల ఇక్కడ వరకు వచ్చినాము. ఇట్లాంటివి కూడా ఇబ్బంది ముందు కూడా ఉండవు అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు గోషామహల్కి ఉప ఎన్నిక రాబోతుందా? రాజా సింగే ఎమ్మెల్యేగా ఉండబోతున్నారా? ఇక్కడ బై ఎలక్షన్ ఎందుకు వస్తుంది? ఆల్రెడీ చాలామంది బీఆర్ఎస్ నాయకులు ఈ కాంగ్రెస్లో చేరిపోయినారు. అక్కడ ఉప ఎన్నికలు రాలేదు. ఇక్కడ ఎందుకు వస్తుంది? ఇక్కడ కూడా రాదు ఉప ఎన్నికలు. 200% ఇక్కడ రాదు. మీరు ప్రేమలాకి ఇచ్చేటప్పుడే చెప్పారు కదా, అసెంబ్లీ స్పీకర్ కూడా ఇచ్చి నా పైన అనర్హత వేటు వేయమని చెప్పండి అని, తొలగించమని చెప్పండి అని అన్నారు. బీజేపీ ఏం చెప్పిందంటే మేము ఆయన్ని వెళ్ళమని చెప్పలేదు, రాజీనామా ఇచ్చారు, ఆమోదించారు అని చెప్తున్నారు. సో ఇప్పుడు అదే గుర్తుపైన గెలిచి మీరు ఎమ్మెల్యేగా ఉండాలని అనుకుంటున్నారు, కుదిరితే మళ్ళీ తిరిగి బీజేపీలోకి వెళ్ళాలని అనుకుంటున్నారు. సో ఆ పిలుపు అటు నుంచే రావాలని మీరు అనుకుంటున్నారు, రైట్? కేంద్రం నుంచి, మా కేంద్ర నాయకుల నుంచి. మీరైతే వెళ్ళి అడగరు? అదే నేను అడిగినా కదా, లేఖ రాసినా కదా, సార్ టైం ఇవ్వండి నేను కలవాలనుకుంటున్నా అని. ఇప్పుడు మళ్ళీ కలవాలనుకుంటున్నారు? ఎవరిని కలవాలనుకుంటున్నారు? మా వాళ్ళు ఉన్నారు కదా, మాకు ఆశీర్వాదం ఇచ్చేవాళ్ళు కేంద్రంలో చాలా మంది ఉన్నారు, వాళ్ళకే లేఖ రాసిన. వాళ్ళ ముందే చెప్తా, వాళ్ళ ముందు ఈ మొత్తం ఏమేమి జరిగింది అది మొత్తం పెడతా. పక్కా వాళ్ళు సాటిస్ఫై అవుతారని అనుకుంటున్నా. వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాతనే బీజేపీలో మళ్ళీ చేరిపోతాను. ఓకే, ఎప్పుడు వెళ్ళబోతున్నారు కేంద్రానికి? ఇప్పుడు పార్లమెంట్ నడుస్తుంది, ఇప్పుడు ఎన్ని ఇష్యూస్ నడుస్తున్నాయి మీరు కూడా చూస్తున్నారు, మీరు కూడా కవర్ చేస్తున్నారు. కొన్ని పార్లమెంట్ నుంచి వాళ్ళు ఫ్రీ అయిన తర్వాత పక్కా వెళ్ళి కలుస్తాం. ఓకే, మొన్న ఎన్నికలకు ముందు అంటే బండి సంజయ్నే మరోసారి అధ్యక్షుడిగా కొనసాగించుంటే ఏం జరుగుండేది తెలంగాణ? చాలా బాగుండేది, చాలా మాకు పని వచ్చేది, ప్రతి ఒక్క జిల్లాలో కార్యకర్తల్లో ఒక ఉత్సాహం వచ్చేది. నెక్స్ట్ గవర్నమెంట్ పక్కా అనే కార్యకర్తలు కూడా చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళేది. మంచి ఒక మూమెంట్ అయితే వచ్చేది. 100% వస్తుంది. మళ్ళీ అది మీరు 2 years కానీ 3 years కానీ తర్వాత చూస్తారు. మళ్ళా ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు ఎలాగో 2 years ఉంటారు. సో ఈ 2 years 2 years తర్వాత ఒక ప్రెసిడెంట్ బీజేపీకి దొరుకుతుంది. అది బండి సంజయ్ గారి రూపంలో కూడా ఉండొచ్చు. ఇప్పుడు బీజేపీ కేంద్ర పెద్దలకు మీరు ఒక విషయాన్ని చెప్పాలి అని అనుకుంటే సూటిగా ఏం చెప్తారు? బీజేపీ కేంద్ర మా నాయకులు కానీ ఇక్కడున్న మా నాయకులు కానీ అందరికీ ఒక్కటొక్క నా నివేదిక, ఒక రిపోర్ట్ తెప్పించుకోండి. తెలంగాణలో ఏమి జరుగుతుంది, ఎందుకు బీజేపీ ఇడిచి బయట నుంచి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, బయట నుంచి వచ్చిన చాలామంది నాయకులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, ఒకసారి రిపోర్ట్ తెప్పించుకుంటే చాలా బాగుంటుందని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. ఇంకొక విషయం, బీఆర్ఎస్ గురించి
తరచు అడపాదడపా జరుగుతుంది చర్చ. అది బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేసే ప్రతిపాదన జరిగింది అని కవిత కూడా అవే మాటలు మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది దాని గురించి మీకు ఐడియా ఏంటి? చాలా పెద్ద ఇష్యూ. ఆల్రెడీ బండి సంజయ్ గారు, చాలా మంది నాయకులు కూడా దానిపైన కౌంటర్ వాల్ చేస్తున్నారు. దాని లోపల నా కౌంటర్ చాలా చిన్నగా అయిపోతుంది. ఎందుకంటే ఆ టోటల్ ఆ ఇష్యూస్ గురించి ఎక్కువ నాకు తెలియదు కూడా. ఇప్పుడు సీఎం రమేష్ గారు అంటారు, కేటీఆర్ గారు వచ్చి కలిసినారు, నా ఇంట్లోనే కలిసినారు, నేను వీడియోస్ పెడతా. ఆ వీడియో పెట్టి ఆ వీడియోలో ఒకవేళ కేటీఆర్ గారు వాయిస్ ఒకవేళ ఉంటే అప్పుడు మొత్తం బీఆర్ఎస్ ఖతం అయిపోతుంది పక్క. ఒకవేళ నిజమైన కేటీఆర్ గారు సీఎం రమేష్ గారితో కలిసి నేను నా పార్టీని మొత్తం విలయం చేస్తా, ఇంకా వేరే వేరే ఇష్యూస్ అయినా మాట్లాడి, ఒకవేళ ఆ రికార్డింగ్ సహా వాయిస్ రికార్డింగ్ కూడా దాంట్లో ఉంటే కేటీఆర్ గారు అంటే ఇప్పుడు మనం ఇద్దరు కలుస్తున్నాం, అక్కడ ఒక కెమెరా ఉన్నది, కెమెరాలో జస్ట్ వీడియో రికార్డ్ అవుతుంది కానీ మన వాయిస్ రికార్డ్ కాదు. కానీ కొన్ని కెమెరాల్లో ఇప్పుడు హార్డ్ డిస్క్ ఎక్కువ పెద్ద పెట్టుకుంటే వాయిస్ కూడా రికార్డ్ అవుతుంది. ఒకవేళ అట్లాంటి కెమెరాలు సీఎం రమేష్ గారు ఫీడ్ చేపించుకున్నారు, కేటీఆర్ గారు ఏం మాట్లాడినారు అది కూడా ఆ కెమెరాలో రికార్డ్ అయింది, ఒకవేళ అది మీడియాలో పెడితే అది కేటీఆర్ గారికి ఆయన పార్టీకి చాలా నష్టం అవుతుంది. ఇప్పుడు కొత్తగా బాధ్యతలు తీసుకున్న ఇప్పటికీ, ఎందుకంటే మీరు బయటకు వచ్చినా రాజీనామా చేసి బీజేపీకి బయట ఉన్న మీ మనసంతా బీజేపీతోనే ఉంది అంటున్నారు, రైట్? అవునా? మీ మనసంతా బీజేపీతోనే ఉంది. సో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకుని రావాలనే మనసు కోరుకుంటుంది హృదయం. ఇప్పుడు కొత్త అధ్యక్షుడికి మీరు ఏదైనా మార్పులు చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు? మా రామచంద్రరావు గారికి ఒక నా నివేదిక, గతంలో ఒత్తిడితోనే మీరు పనిచేసినారు, అప్పుడు మీరు సిటీ ప్రెసిడెంట్ ఉండే. ఇప్పుడు మీరు ఒత్తిడిలో పని చేయక మీరు ఫ్రీడమ్గా పనిచేయండి. ఒక ఉప ఎన్నికల్లో వస్తుంది నెక్స్ట్ 4 months 5 monthsలో ఒకటి వస్తుంది జూబ్లీహిల్స్. దాంట్లో ఎట్లయినా ఒక మంచి బీజేపీ అక్కడ క్యాండిడేట్ని పెడతారు, ఎట్లా గెలిపిస్తారు, ఎట్లా మీరు దానిపైన ఫోకస్ చేస్తారు, అది దానిపైన మీరు దృష్టి ఫ్రీ హ్యాండ్గా మీరు పెడతారని ఆ నమ్మకం ఉన్నది. అదేవిధంగా నెక్స్ట్ లోకల్ ఎలక్షన్, మళ్ళీ నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ కూడా వస్తుంది జనవరి ఫిబ్రవరిలో. ఈ ఆల్ 3 ఎలక్షన్స్లో బీజేపీని మీరు ఎన్ని సీట్లు గెలుస్తే అంతా మీకు మంచి పేరు వస్తుంది. కానీ ఒకటే, ఒత్తిడిలో పనిచేయకండి. కొంతమంది అంటున్నారు రామచంద్రరావు గారు లబర్ స్టాంప్, ఆ లబర్ స్టాంప్ మీరు కాగండి, ఫ్రీ హ్యాండ్గా మీరు పనిచేస్తే మీకు మంచి పేరు వస్తుందని రామచంద్రరావు గారికి ఒక నివేదిక. ఇంతకుముందు మీరు అన్నారు కదా అగ్రెసివ్గా పనిచేసే వాళ్ళకి ఇవ్వలేదు అని. మీరు ఒక 4 పేరు 1 2 3 4 5 ఎవరు అగ్రెసివ్గా పనిచేసే వాళ్ళు? ఫస్ట్ వీళ్ళు, నెక్స్ట్ వీళ్ళు అని ఒక 5 పేర్లు చెప్పగలుగుతారు? చెప్పలేను. ఫస్ట్ అయితే మీరు బండి సంజయ్ పేరు చెప్తారు. మిగతా పేరు సమయం వచ్చిన తర్వాత చెప్దాం పక్క. బండి సంజయ్ గారి పేరు నేను ఓపెన్ ఎందుకు చెప్తా అంటే ఆయన పైన నాకు నమ్మకం ఉన్నది, అందుకోసం ఆయన పేరు చెప్పినాను. మిగతా నేను 4 పేర్లు చెప్తే మళ్ళీ ఆ రాయసింగ్ ఈయన మంచి ఆనా మంచి అని ఒక ముద్ర పడిపోతుంది. బండి సంజయ్ ఏంటంటే ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఒక మంచి దోస్త్ లాగా, ఒక పెద్ద అన్నలాగా, తమ్ముళ్ళలాగా ఆయన ఉంటాడు. అందుకోసం ఆయన ఒక్క పేరు చెప్పిన. మిగతా పేర్లు నెక్స్ట్ 2 years తర్వాత మనం మాట్లాడదాం దీంట్లో. ఓకే, మీరు కూడా ప్రెసిడెంట్ పదవిని ఆశించారు కాబట్టి మీరు ఏ స్థానంలో ఉంటారు? నేను అప్పుడు ఒక సమయం జరిగింది, నేను ఎప్పుడు కూడా పదవికి ఆశ పడలేను. 11 years అయింది బీజేపీలో వచ్చి, ఈ పదవి కావాలి, ఆ పదవి కావాలి, ఎప్పుడు కూడా నేను అడగలే కూడా. నేను రాజసింగ్ గారు, మీరు ఎంతమంది అన్నారు కదా ఆఫ్ కెమెరా చాలా మందిని అడగండి అని. మీరు రాజీనామా చేసిన తర్వాత ఈ బీజేపీ నేతలందరూ మీకు కాల్ చేసి మాట్లాడారా? అందరు కూడా అన్న ఇది ఎందుకు చేసినారు, మాకేడ్చి మీరు ఎట్లా పోతారు మేము చూస్తాం, మళ్ళీ ఒకసారి మేము పెద్దలతో మాట్లాడి మీకు బీజేపీలో మళ్ళీ ఒకసారి తీసుకొని వస్తాం, అట్లాంటి చాలా మంది నాకు ఆశీర్వదించారు ఫోన్ చేసి, ఒక ధైర్యం ఇస్తారు, ఏం భయపడకండి మేము ఉన్నాం. చాలా మంది, దాదాపు 80% బీజేపీ, 80% పెద్దోళ్ళు, 80% కార్యకర్తలు, పార్టీ నేతలు కూడా మాట్లాడారు. చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ. అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా, రాజసింగ్ గారు మేము బీఆర్ఎస్ మేము కాంగ్రెస్, కానీ మీ పైన మాకు అభిమానం ఉంది, మీరు ధర్మం గురించి మంచి పని చేస్తారు కదా, మీరు బీజేపీలో ఉండాలి అని మేము కూడా ఆశపడుతున్నాం. అట్లాంటివి కూడా చాలా మంది ఫోన్ చేసినారు. ఓకే, అంటే మీరు బీజేపీ నేత, క్రమశిక్షణ కలిగిన బీజేపీ నేత. ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి దృష్టి ఏ విధంగా ఉంటుంది, రాజసింగ్ ఇట్లాంటి మనిషి ఆయన చూస్తారు కదా, ఆయన దృష్టి ఉంటుంది. ఇప్పుడు నేనైతే
ఒక బీజేపీ నేతగా నేను చెప్తాను. కొంతమంది ఆయన క్రమశిక్షణలో ఉండడు, ఆయన అట్లాంటి కొంతమంది కామెంట్ చేస్తారు. ఎవరు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు ఆయన ఇష్టం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజసింగ్ గారు. చాలా సమయాన్ని కేటాయించి తెలంగాణలో బీజేపీలో ఏం జరుగుతుంది అనే విషయం గురించి చాలా విషయాలు మాట్లాడారు. అండ్ మీ రాజీనామాకు దారితీసిన పరిస్థితుల గురించి కూడా మాట్లాడారు. రాజాసింగ్ చెప్తూ ఉన్నారు, ఒకవేళ అవకాశం వస్తే నేను కేంద్ర పెద్దల దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను, నేను మళ్ళీ బీజేపీలోకి వెళ్తాను, ఆ కేంద్ర పెద్దల దగ్గరికి వెళ్ళి మాట్లాడిన తర్వాత మళ్ళీ నేను బీజేపీలోకి వెళ్ళటానికి కావాల్సిన మార్గం ఏర్పడుతుందని చెప్తున్నారు. సో ఈలోపు నేను ఒక సంస్థను స్థాపించబోతున్నాను, ఆ సంస్థ ద్వారా బీజేపీకి కత్తుల్లాంటి అభ్యర్థులను ఆ సంస్థ నుంచి తయారు చేస్తాను అని రాజాసింగ్ చెప్తున్నారు. ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు రాజాసింగ్ గారు? అది ఇంకా వర్క్ నడుస్తుంది, ఎట్లా కార్యకర్తల వరకు వెళ్ళాలని అది వర్క్ నడుస్తుంది. ఆ వర్క్ మొత్తం అయిన తర్వాత మీకు అప్డేట్ చేస్తాను. రైట్, కానీ రాబోయే రోజుల్లో మాత్రం మళ్ళీ మీరు తిరిగి బీజేపీకి వెళ్ళబోతున్నారు. మిస్ కాల్ వస్తాయి. రైట్, ఫైర్ బ్రాండ్ బీజేపీ నేత, బీజేపీ నుంచి బయటకు వచ్చిన మనసంతా బీజేపీతోనే ఉంది అంటున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్తో ఇంటర్వ్యూ విశేషాలు ఇవి. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.